ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం 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 యోగ వాసిష్టం స్థితి ప్రకరణంలో చివరి భాగానికి వచ్చాం. ప్రకరణ సారాంశం. స్థితి ప్రకరణం యొక్క సారాంశం. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రామ, మరొక్క మారు శాస్త్ర తాత్పర్యాన్ని చెప్తాను విను. తాత్పర్యం అంటే ఫైనల్ గా చివరికి చెప్పదగినటువంటి సారభూతమైంది. వాసనలచే బద్ధుడైన వాడే బద్ధుడు, వాసనాక్షయమే మోక్షం. ముందు కూడా చాలాసార్లు వచ్చింది, కిందటి వారం కూడా కొద్దిగా చూసాం. వాసనాక్షయమే. వాసనలు అంటే చాలా ఒక లోతైన అర్థం ఉంది. ఒక భావం ఫిక్స్డ్, గట్టిగా అభిప్రాయం ఏర్పడిపోవడం. అది మంచిగా చెడన ఆలోచన లేదు, ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. అటువంటి వాటిని వాసనలు అంటారు. అట్లా మనకి ఇప్పుడు ఏం అభిప్రాయం ఏర్పడిందంటే ప్రపంచం సత్యము. వశిష్ఠ మహర్షి ప్రకారం ప్రపంచం సత్యము అనుకోవడం ఒక వాసన, లోక వాసన. అన్నిటికీ మూలమైనటువంటి పునాదిలో ఉండేటువంటి వాసన అదొకటి. రెండవది శరీరం నేను, శుద్ధ చైతన్యం నేను కాకుండా శరీరమే నేను అనుకోవడం. ఇది ఒక వాసన అన్నట్టు. ఎందుకంటే వీటికి విచారణ, హేతువాదం, తర్కం వాటితో నిలబెట్టి ఈ కారణం వల్ల నేను శరీరం అని చెప్పడానికి లేదు. మనం కొద్దిగా విచారణ మొదలు పెడితే శరీరం కంటే వేరుగా ఒకటి ఉన్నది, అది నేనై ఉండాలి అని ఎవరికైనా తెలుస్తుంది. ఎందుకు పుడుతున్నాడు, చస్తున్నాడు. ఈ మధ్యలో శరీరం చాలా మారుతోంది, నేననే భావం మారటం లేదు. కాబట్టి శరీరం ఎట్లా అవుతాను, నేను ఎట్లా అవుతాను? ఒకవేళ నేనే అనేది చిన్నప్పుడున్న శరీరమా, ఇప్పుడున్న శరీరమా? ఇటువంటి యుక్తుల చేత పెద్ద పరిశ్రమ లేకుండానే మనకి మనం నిరూపించుకోవచ్చు, శరీరం కంటే వేరుగా చైతన్యం ఒకటి ఉన్నది, అది నేను అని. కానీ శరీరమే నేను అన్న భావం మళ్ళీ 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 ఎన్నిసార్లు మళ్ళీ 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 అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ప్రపంచము సత్యము కాదు, కేవలము మనోమాత్రము, మనోమయమైనటువంటిది, మనస్సంకల్పమే, సంకల్ప మాత్రము అనేటువంటి విషయాన్ని కూడా వశిష్ఠ మధ్య చాలా సార్లు చెప్పారు. కథలు కూడా వచ్చినాయి, అది నిరూపించడం చాలా కథలు వచ్చినాయి. లాజిక్ కాదనడానికి వీలు లేనటువంటి తర్కం, యుక్తులతోటి నిరూపించారు. కానీ జగత్తు సత్యం అనే అనిపిస్తుంది. ఈ రెండు, లోకవాసన, దేహవాసన పునాదిలో ఉంటాయి. వాటి మీద ఆధారపడి చిన్న 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 వాసన చాలా వస్తాయి. ఇది బాగుంటుంది, నాకెందుకు ఈ రంగు నచ్చుతుంది, ఎందుకు ఈ రంగు నచ్చుతుంది, అప్పుడు ఈ బట్టలు ఎందుకు వేసుకుని ఈ రంగే నాకు నచ్చుతుంది. ఈ విధమైనటువంటి అది తలకట్టు నచ్చుతుంది, ఈ విధమైనటువంటి భోజనం నచ్చుతుంది. ఇంటికి ఇది ఎందుకు నచ్చుతుంది అంటే చెప్పడం, ఎందుకు అట్లా అనిపిస్తుంది అంతే. అటువంటి వాటిని వాసనలు అనొచ్చు. అంటే అసలు వాసన దేహవాసన మీద ఆధారపడి, దేహవాసన అనేటువంటిది పెద్ద వేరైతే ఇవన్నీ చిన్న చిన్న వేరు. దేహవాసన అనేది మూలం అయితే ఇది పైన వచ్చినటువంటి ఆకులు, పువ్వులు, కాయల్లాగా ఆ చెట్టు అనుకుంటే, వాసనలు మూలం అయితే ఈ పై పైన వస్తున్నవే ఎన్నో ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి మనకి.
వాటిని కూడా వాసనలు అనొచ్చు. సందర్భానుసారంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో వాసనల చేయబద్ధుడైన వాడు అనేకమైనటువంటి వాసనల చేత బంధం కలిగించుకుంటూ ఉంటాడు. ఇక్కడ వాసనలు అనే చెప్తానికి కోరికలను పెట్టుకోండి. సింపుల్ గా కోరిక కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో తెలియకుండా కలిగితే కావాలి దీని ఈ కారణం వల్ల నాకు ఈ కోరిక కలుగుతోంది అని మనం నిరూపించుకోగలిగితే అది వాసన కాదు, అది హేతువాదం, తర్కం, బుద్ధిని ఉపయోగించి చెప్పినట్టు. అట్లా లేకుండా ఎన్నెన్నో ఊరికి అనిపిస్తుంది ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి. ఎందుకు కావాలి అంటే ఫలానా కారణం వల్ల అని ఒక్కోసారి చెప్పగలుగుతాం. అదెందుకు ఇట్లా 2-3 ప్రశ్నలు వేస్తే చివరికి ఏం ఆన్సర్ లేదు. అటువంటి వాటిని వాసనలు అన్నాడు. సరే తేలిగ్గా అర్థం చేసుకోవడం వాసనలు అంటే కోరికలను పెట్టుకోండి. కోరిక ఏ బంధం అనే వాసన కూడా చాలా సార్లు వచ్చింది. ఆ కోరిక కూడా మూలం ఏంటంటే వాసనలు, దేహ వాసన, లోక వాసన. వారుండిటికి మూలం ఏమిటి అంటే వాసనలకు కూడా మూలం ఏమైనా ఉందా అని వెతికితే అజ్ఞానము అన్నాడు. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. ఏం జ్ఞానం లేకపోవడం? తన యొక్క స్వచ్ఛమైన శుద్ధ చైతన్యమే నేను అనే జ్ఞానం లేకపోవడం. తన స్వరూప జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. తన స్వరూప జ్ఞానం గనక ఉంటే ఏం జరుగుతుంది? అది ఏం కోర బుద్ధి కాదు. ఒకసారి దేని మీద కోరిక లేకపోతే ఏ విధమైన వాసనలు అన్ని వాసనలు పోతాయి. శరీరం నేను అనుకున్న వాడికి అవి ఉంటాయి. శరీరం నేను కాకపోతే ఐ డోంట్ కేర్, అది ప్రపంచానికి నాకు సంబంధం లేదు, ఎట్టగైనా పోనీ నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుంది. ఆ మూలమైనటువంటి వాసనకి అజ్ఞానం మూల కారణం. ఇప్పుడు మనకి ఈ బోధ చేసేది ఏంటంటే వేదాంతం ప్రయాసపడుతుంది మనకి చెప్పడానికి. ఏంటి? అజ్ఞానాన్ని తీసేయడానికి. అజ్ఞానాన్ని తీసేసి నేను అటువంటి ఆత్మస్వరూపం అని తెలిస్తే ఏ ఇతర వస్తువు అవసరం లేకుండానే ఇది ఎల్లప్పుడూ సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అని అనుభవంలో చూసుకుంటే ఇక మనస్సు బయటికి రాదు. అయినా కానీ వస్తుంది అంటే జ్ఞానానంతరం కూడా వాసనలు ఉంటాయా అంటే ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే క్షీణిస్తూ 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 ఉంటాయి. ఒక పెద్ద చెట్టు ఉంది. పెద్ద చెట్టు సాధారణంగా మనం నీళ్లు పోయాం. నీళ్లు పోయకపోయినా అది పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడ భూమిలో ఉన్న తేమను దేని పీల్చుకుంటూ బతుకుతూ ఉంటుంది. ఒక సంవత్సరం బాగా ఎండలు వచ్చినాయి, తర్వాత వర్షాలు లేవు. అట్లా ఏడాది పాటు అట్లా అయిందనుకోండి. వర్షాలు లేవు, బాగా ఎరువు కరువు కాటకాల పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూడా ఎండిపోవడం మొదలు పెడతాయి. ఎందుకు? నీళ్ళు లేక. అట్లా ఇక్కడ జ్ఞానం కలిగిన తర్వాత వాసనలు ఏం జరుగుతాయంటే ఎండిపోవడం మొదలు పెడతాయి. వస్తుంటాయి మళ్ళీ మళ్ళీ ఇది బాగుంటుంది, ఇందాక చెప్పుకున్న కదా ఈ రంగు బాగుంటుంది, ఈ ఫ్యాషన్ బాగుంటుంది, ఈ తలకట్టు బాగుంటుంది, ఈ భోజనం బాగుంటుంది, ఈ వాతావరణం బాగుంటుంది, ఈ ఊరు బాగుంటుంది, ఇట్లాంటివన్నీ ఎన్నెన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ వస్తూ ఉంటాయి అలవాటు చొప్పున వచ్చినా కూడా మళ్ళీ వెంటనే ఎవరికి నాకు దీనికి సంబంధం ఏంటి, నాకు ఎందుకు ఇవి కావాలి అనే ఈ దృష్టితో చూస్తూ ఉంటే వాసనలకి క్షీణిస్తూ ఉంటాయి. ఎట్లా? నీరు తక్కువైనప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూడా ఎట్లా ఎండిపోతాయో అట్లా ఎండటం మొదలు పెడతాయి వాసనలు. మళ్ళీ నీళ్లు పోయకుండా చూడాలంతే. వాటిని వదిలేసేస్తే ఒక ఏడాది వర్షాలు లేకుండా ఉంటే క్రమంగా ఎండిపోవడం మొదలు పెడతాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా ఎండిపోతాయి. అట్లా జ్ఞానం యొక్క ప్రభావం వలన ఎండాలి. దాన్ని చెప్తున్నారు. జ్ఞానం బాగా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకయ్యా జ్ఞానం? వాసనలు పోతే చాలు కదా. వాసన అంటే కోరికలు పోతే చాలు కదా. చాలు. కోరికలు పోతే మోక్షమైనా మోక్షమే. మరి ఈ జ్ఞానం అంటే నువ్వు చెప్తున్నావు ఆత్మ, ప్రపంచము, మిథ్యాత్మ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ఆ జ్ఞానం ఉంటే గాని ఈ వాసనలు ఎందుకు? లోపలే నాకు కావాల్సినంత లోపలే ఉన్నది అనేటువంటి అభిప్రాయం నీకు లేకపోతే బయట ఏదో ఉంది అనేటువంటి భ్రమ కలుగుతూ ఉంటే ఎన్ని బోధలు చేసినా ఎన్ని రకాలుగా ఈ కోరిక పోగొట్టుకోవాలి అదే బోధ అనుకోండి. కోరిక కోరుకుంటే బంధం అనే బోధతో మొదలుపెట్టి అదే బోధ ఎప్పుడు చెబుతూ ఉంటాం. రకరకాల కథలు చెప్పొచ్చు, అనేక రకాలుగా వర్ణించవచ్చు, కానీ అది పోదు. ఆ కోరికలు పోవు.
కోరికలు పోవాలంటే ఏం చేయాలి? నీవు ఈ బయట తిరిగి 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 ప్రయాసపడి ప్రపంచంలో ఏదో సాధించి నీ కోరిక తీర్చుకుని హాయిగా ఉండటం అనేటువంటిది భ్రమ. అంతకంటే మెరుగైంది, దానికంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు మెరుగైన పద్ధతి అవుతుంది. ఏం శ్రమ పడకుండా, పని చేయకుండా, ఆయాసం లేకుండా, అట్లా ఊరక నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు తృప్తితో, హాయితో, సుఖంగా లోపల ఉన్న ఆనందాన్ని పొందొచ్చు అన్న విషయం తెలిపిడి చేయకపోతే కోరికలు ఉపాధి తీసేసుకోవాలన్నా కొంతమంది కోరికలు తీసేసుకోవడం కోసం ఏదో సన్యసించాము, తర్వాత ఈ విధంగా బట్టలు వేసుకుంటాము, ఎప్పుడు ఈ విధంగా సింపుల్ గా ఉండాలనుకుంటున్నాము, ఆ భోజనం ఇట్లాగే తింటూ ఉంటాను, చాలా చప్పిడి భోజనం చేస్తూ, ఇట్లాంటి మనం కావాలని కొన్ని పెట్టుకోవచ్చు. అవి పైపైన ఉంటాయి కానీ వాసన రూపంలో ఇది నిలవదు. ఇది వైరాగ్యం అనేటువంటిది పైపైన పెట్టుకున్నట్టుగా అతికించినట్టుగా ఉంటుంది కానీ వాసన రూపంలో లోపల నిలవదు. వాసన రూపంలో లోపల నిలవాలంటే దానికి మరింత తేలికగా, మరింత ఎక్కువగా ఆనందం కలిగించేటువంటి పద్ధతి చూపించాలి. అది ఏంటంటే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని చెప్పుకుంటూ వచ్చి, ఆత్మజ్ఞానం 2 భాగాలు అనుకోండి. ఇందాక చెప్పినట్టు 2 భాగాలు ఏంటి? శరీరం నేను కాదు, నేనెవరు? శుద్ధ చైతన్యము. శుద్ధ చైతన్యం ఎట్లా ఉంటుంది? అంతటా ఉంటుంది. దాన్ని ఆత్మ అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, పరబ్రహ్మం అనొచ్చు, అనేక పేర్లు చెప్పారు. ఇది ఒక భాగం అయితే, 2వ భాగం ఏంటి? ప్రపంచాన్ని గురించి. ప్రపంచం లేదు, మాయా, మిథ్య, సంకల్పం మాత్రము. ఒకవేళ నిజంగా ఉన్నది అనుకున్నా అది ఎప్పుడు మారుతూ ఉంటుంది. పోని మారితే మారింది అనుకుంటే నీకు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదు. పోని కాస్త కూస్తో సుఖం అన్నా వస్తుంది కదా, అప్పుడప్పుడైనా సుఖం వస్తుంది కదా అనుకుంటే ఆ సుఖంతో పాటు కష్టం వస్తుంది, దుఃఖాలు కూడా వస్తాయి. అచ్చగా సుఖం అనేది ప్రపంచం నీకు ఇవ్వలేదు. ఇది జ్ఞానం. ఈ 2 జ్ఞానాలు అంటే ఆత్మ గురించి జ్ఞానం, ప్రపంచాన్ని గురించి జ్ఞానం 2 మనం కలిగిస్తూ ఉంటే ప్రపంచం మీద విరక్తి, ఆత్మ యందు ప్రీతి కలుగుతూ ఉంటే అప్పుడు కానీ వాసనలు ధ్వంసం కాదు. అందుకోసం ఆత్మజ్ఞానం చెప్పాల్సి వచ్చేది. అయితే చివరిలో జరిగేది ఏంటి? ఆత్మజ్ఞానం వలన విషయముల యందు విరక్తి. నాకు ప్రపంచం అక్కర్లేదు, నాలో నేను హాయిగా ఉండగలను అనే నమ్మకం కలిగితే అప్పుడు ఏం జరుగుతుంది? లోపల వాసనలు ఉండి ఇంకా ఇంకా పనిచేయటం మొదలు పెడితే అది కావాలి ఇది కావాలి అనిపిస్తూ ఉన్నా వెంటనే ఇది గుర్తొచ్చి అవి బలహీనపడుతుంటాయి. ఎంతవరకు అంటే పూర్తిగా నశించిపోవడం, లేకపోతే దాదాపుగా నశించిపోయిన స్థితి వచ్చే వరకు మనం దాన్ని చెప్పుకుంటాం పలచబడిపోవడం, బాగా థిన్నింగ్ అవుట్ అనమాట. ఇది మనకు గ్లాసుడు పాలు ఉన్నాయి, గ్లాసుడు పాలలో ఇంకో గ్లాసు నీళ్లు కలిపాం అనుకోండి, ఏంటి పలచగా ఉన్నాయి పాలు, చిక్కగా లేవేంటి అనిపిస్తుంది. అదే ఇంకో గ్లాసు కలుపుతూ వచ్చాం అనుకోండి, ఒక గ్లాసుడు పాలకి బిందెడు నీళ్లు కలిపితే ఏమవుతుంది? బాగా పలసపడిపోతాయి, పాలులాగా అనిపించదు. నీళ్లు ఏంటి కొంచెం రంగుగా ఉన్నాయి నీళ్లు అన్నట్టుగా. అట్లా ఇక్కడ వాసనలు బాగా పలసపడిపోయి, అంటే అంత తీవ్రంగా లేకుండా కొద్దిగా ఉన్నట్టుగా కనిపిస్తే అది దాదాపుగా పోయినట్టే, పూర్తిగా పోయినట్టు అనుకోవచ్చు. పూర్తిగా దాదాపుగా అన్న మాటలు ఎందుకు వాడుతున్నాం అంటే శరీరం ఉన్నంత వరకు ఏవో కాసిన క్వశ్చన్ వాసనలు ఉంటాయి. ఏ వాసన లేకపోతే అసలు ఈ శరీరము అనే వాసన లేకపోతే భోజనం చేయడు, స్నానం చేయడు, బట్టలు వేసుకోడు, వాడు మట్టిలో పడుతుంటాడు, నేను నేల మీద పడుకున్నాడు కూడా తెలియదు. ఇట్లా ఉంటే శరీరం నిలబడదు, చచ్చిపోతుంది. 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు చచ్చిపోతుంది. మరీ అంత కాకుండా పెద్ద పెద్ద జ్ఞానులు కూడా శరీరాన్ని ధరించి తిరుగుతున్నారు. ఏమిటి అంటే వారికి కూడా వాసనలు ఉంటాయి, కానీ బాగా పలచగా ఉంటాయి. అది కూడా వశిష్ఠ మహర్షి చెప్పారు. శుభవాసనలు లేదా శుద్ధ వాసనలు అన్నాడు. శుద్ధ వాసన సహాయంతో మలిన వాసనను తీసేస్తే తరువాత మిగిలి ఉన్నటువంటి వాసనలు వేయించిన గింజల్లాగా, నేను పలచగా అని చెప్పాను, వేయించిన గింజల్లాగా అని ఇంకో పోలికి చెప్పారు. గింజలను వేయిస్తే ఎట్లా ఉంటాయంటే తినడానికి పనికొస్తాయి కానీ మళ్ళీ మొలకెత్తవు. ఆ విధంగా వాసనలు పలచబడిపోయి మళ్ళీ మనని బాధ పెట్టేంత శక్తిలో ఉంటాయి. వాసన తిందామా అనిపిస్తుంది, సరే తిందాం తిన్నాడు,
తినలేదు, దొరకలేదు, తిందాం అనుకున్నప్పుడు దొరకలేదు, సరే పోనీ అంతే, అంత తేలిగ్గా తిందామా, సరే దొరకట్లేదు పోనీ. ఆ విధంగా అంత మాత్రంగా ఉంటే వాసనలు బంధించవు, అంటే దాదాపుగా పోయిన దాంతో సమానం. అది పలసబడిపోవడం అన్నా, వేయించిన గింజల్లాగా అయిపోవడం అన్నా అది అర్థం. ఆ విధంగా వస్తే అది మోక్షం. అది ఇక్కడ చెప్తున్నాడు, వాసనలే బంధము, వాసనాక్షయమే మోక్షము. వాసన క్షయం అంటే బాగా తగ్గిపోవడం, పూర్తి నశించుకోవడం కాదు. పూర్తిగా నశించిపోతే ఈ శరీరం మిగలదు. ప్రారంభం ఒకటి ఉంది కాబట్టి, ఏ శక్తితో శరీరం వచ్చిందో ఆ శరీరం ఎన్నాళ్ళు బతకాలి అన్నాళ్ళు బతికి తీసుకుంది కాబట్టి ఏవో చిన్న చిన్న కోరికలు వస్తుంది, బతకడానికి కావాల్సినంత పైపై ఇవన్నీ పోయినా అంత మాత్రం ఉండదు. కానీ వాసనాక్షయమే మోక్షము, ఇది సర్వశాస్త్రముల యొక్క సారము అని చెప్తున్నారు. వాసన అన్న మాటలో కోరిక అనే మాట కూడా వాడుతుంటారు. కోరిక బంధము, కోరిక పోతే మోక్షము అనే మాట కూడా చాలాసార్లు తరచుగా చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ అదే విషయాన్ని వాసన అన్న పెట్టి చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పారన్నమాట. ఈ ఆత్మజ్ఞానం ఎందుకు అంటే, ఆత్మజ్ఞానం ప్రభావం వల్ల వాసనలు తీసేసుకోవాలి. వాసనలచే బద్ధుడైన వాడే బద్ధుడు, వాసనాక్షయమే మోక్షం కనుక వాసనలనన్నింటినీ త్యజించి చివరికి మోక్షిచ్చని కూడా వదలు. ఇది గొప్ప జ్ఞానశాస్త్రం యొక్క గొప్ప విషయం. చివరికి మోక్షిచ్చని కూడా వదలు. మోక్షిచ్చ అంటే ఏంటి? మనం సింపుల్ గా చెప్తూ ఉంటాం. మోక్షం అంటే ఏంటి అంటే అనుకోకుండా ప్రాక్టికల్ గా మన జీవితానికి అన్వయించుకుంటే ఎప్పుడు హాయిగా ఉండడమే మోక్షం అని చెప్తాను. నేనేదో బంధంలో ఉన్నాను, పని చెయ్యక తప్పట్లేదు, ఇట్లా ఉండాల్సి వస్తోంది అన్న భావం లేకుండా ఇదంతా లీలామాత్రంగా చేస్తున్నాను. కిందసారి వచ్చింది లీలామాత్రం అనే మాట. నేను ఎంత అన్ని పనులు లీలామాత్రంగా చేస్తున్నాను, నాకేం అయితే అవుతుంది కాదు కాదు. ఏం చేసిన ఏదో చేయాలి, శరీరం ఉంది ఏదో చేయాలి కాబట్టి జరుగుతున్నాయి, నేను చేయటం కూడా కాదు. అది లీలామాత్రం, ఆటలాగా, వినోదంలాగా. ఆ విధంగా చేస్తూ ఉంటే నీకు దాదాపుగా హాయిగానే ఉంటుంది. లీలా మాత్రం ఇది. అప్పుడు ఏం జరుగుతుందంటే మోక్షం అంటే ఏంటి అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు? మోక్షం వచ్చేసింది కాబట్టి, ఆల్రెడీ మోక్షం వచ్చిందన్నమాట. మోక్షం అప్పటికే వచ్చింది కాబట్టి ఇక మోక్షం కావాలి అని కూడా అనిపించదు. అనిపించినప్పుడు ఏంటంటే మోక్షం కోసం నేను ప్రయత్నం చేయాలా వద్దా, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి కదా ఎట్లా అనేటువంటి భయం నువ్వు పడమాక అని చెప్పడం కోసం నీకు అటువంటి స్థితి కలిగినప్పుడు, అంటే నాకు ఏ వాసనలు బాగా పలచబడ్డాయి, ప్రపంచంలో ఏ విషయంలోనూ నాకు ఇబ్బంది కలగట్లేదు, దుఃఖం కలగట్లేదు, హాయిగానే ఉంటున్నాను అనిపించినప్పుడు అదే మోక్షం. ఇంకా మోక్ష ఇచ్చిన కూడా వదలు. అంటే మోక్షం కావాలి అనే మాట, దానికోసం ఇది చెయ్యాలి అనేటువంటిది కూడా వదిలేసేసి అంటే ఊరకు. అంటే శుద్ధ వాసనల సహాయంతో మలిన వాసనలు పోతే తర్వాత శుద్ధ వాసనలు ఉంచుకోవాలని లేదు, అవి కూడా పోతాయి, వాటంతా పోతాయి. కావాలంటే నువ్వు కూడా పోగొట్టుకోవచ్చు. దృశ్య విషయాల చేత నిండి ఉన్న రాజసిక తామసిక వాసనలను మొట్టమొదట వదిలి, దృశ్య విషయాల చేత, దృశ్యం బయట కనిపించే వాటి చేత ఉన్న రాజసిక తామసిక, రాజసిక అంటే మరీ చర్ణం, తామసిక అంటే ముద్దులాగా ఉంటాం, ఆ వాసనలను మొట్టమొదట వదిలి వాటి స్థానంలో మైత్రి మొదలైన శుభవాసనల్ని గ్రహించు. వినసారి చెప్పాను, మైత్రి మొదలైన మైత్రి, కరుణ, ముక్త, ఉపేక్ష, వీటిని పెట్టుకో. అట్టి శుభవాసనలతో కూడి వ్యవహరిస్తూ క్రమంగా వాటిని కూడా త్యజించి అంతఃకరణలో ఏ విధమైన ఇచ్చ లేనివాడవై సమ్యక్ జ్ఞానయుక్తమైన సమాధిని అభ్యసిస్తూ చిన్మాత్ర వాసనతో మిగిలిపో. వాసనాక్షయం చేసే పద్ధతి అంటే కొత్త విషయం ఏం కాదండి. ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఈ సందర్భంలో వాసనలు అన్న కోణం నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది? మొట్టమొదట్లో మలిన వాసనైన రాజసిక తామసిక ప్రపంచం మీద పడే ఏడవడం, ఆడటం, ఇది కావాలి అది కావాలి అది కావాలి, కదేలంతా తిరిగేటటువంటి మనస్సును ఆపటం కోసం ఒకేసారి ఆత్మజ్ఞానం నింపేసి అట్లా నిలిచిపోతానో కుదరదు.
రజోగుణం తమోగుణం ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏం చేయమన్నాడు, వాటి స్థానంలో కొత్త వాసనలు ప్రవేశపెట్టుకో. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఎన్నోసార్లు చెప్పాను. మైత్రి అంటే స్నేహం, ఇతరులతో మిత్రత్వము, మంచిగా ఉండడం, మన స్నేహితులు, ఫ్రెండ్షిప్ అనమాట. అంటే ఏంటి, అందరితోడు చక్కగా ఉండటము. వాడికి ఏదైనా మంచి జరిగితే మనకి జరిగినట్టు, అంతేగాని వాడికి ఏదైనా మంచి జరిగితే మనకి ఈర్ష్యాది లేకుండా అట్లా. కరుణ, మనకంటే తక్కువ వాళ్ళతో కరుణ. ముదిత, మనకంటే ఎక్కువ వాళ్ళు ఏదో అనుభవిస్తున్నట్టుగా ఉండాలి, ఈర్ష్య పడకుండా. ఎవడు అనుభవిస్తే ఏంటో వాడికి వచ్చింది, వాడు అనుభవిస్తున్నాడు. అయితే మటుకు ఏంటి అనుభవించేది ఉంది. ప్రపంచకంలో గొప్పతనం, ప్రాపంచికం దృష్టిలో చూసిన గొప్ప తక్కువ ఉంటాయి, కానీ ఆత్మజ్ఞానం విషయంలో, శుద్ధ చైతన్యం విషయంలో గొప్ప తక్కువ లేవు. వాడికి ఎవడికో అట్లా వచ్చిందంటే వాడి శరీరానికి అటువంటి ప్రారంభం ఉంది, వచ్చింది. అట్లాగే వాడి కష్టాలు కూడా అట్లాగే ఉంటాయి. వాడి సుఖాలతో పాటు ఎక్కడ సుఖం ఉందో అక్కడ కష్టం కూడా ఉంటుంది. అందుకని వాడిని చూసి ఓర్చుకోలేకపోవడం అన్న లక్షణం, అంటే ఈర్ష్య ఉండకూడదు. అందుకని దీన్ని అభ్యాసం చేయమన్నాడు. దాన్ని ఏమన్నాడు, ముదిత, సంతోషించడం. ఎవరికి మేలు జరిగినా సరే ఆహా బాగుంటాం, మనకంటే పైవాడు నా చాలా బాగుంది అన్నట్టుగా ఉండాలి. తర్వాత ఉపేక్ష, దుర్మార్గం ఏదైనా జరుగుతుంటే ప్రపంచంలో చిచి చిచి అని ఎప్పుడు వాడు తిట్టుకోకుండా, సరే పట్టించుకోమని, వాడి పాపానికి వాడు పోతాడు అని కానీ, సరే పోనీ భగవంతుడిగా అన్నిటినీ నడిపించే దేవుడే, అందుకని వాడు నడుస్తున్నాడు అని కానీ, ఈ దృష్టిలో చూస్తే ఉపేక్ష చేయడం జరుగుతుంది. అందుకని మలిన వాసనల ప్లేస్ లో మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటువంటి శుభవాసనలు పెట్టుకో. తరువాత ఆ దృష్టితో కొంతకాలం వ్యవహరిస్తూ ఉంటే రాజసిక తామసిక లక్షణాలు తగ్గి సత్వగుణం ప్రబలుతుంది. సత్వగుణం తగ్గిన తర్వాత ఏం చేయమన్నాడు, అంతఃకరణలు క్రమంగా వాటిని కూడా త్యజించి, అంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఉండడం ఏం లేదు, పట్టించుకోవడం మాట. వాడితో మిత్రులాగా ఉండాలి, మిత్రుడు లేదు అంతే, ఉండటమే మనం. వాడు మనకంటే తక్కువలో ఉండడం, కాస్త కరుణ చూపిద్దామా, ఏం లేదు. ఈ శరీరం ప్రారంభం, ఈ శరీరం, ఆ శరీరం ప్రారంభం, ఆ శరీరం, దేని గురించి ఆలోచించమాట. అదేంటి, అవతల వాడు పోతున్నా నువ్వు పట్టించుకోకపోతే కరుడు కట్టిన హృదయమా, నీలో దయాదాక్షిణ్యాలు లేవా అన్నారనుకోండి. దయాదాక్షిణ్యాలు అవి లేకపోతే అది ఒక రాక్షస గుణం. ఈ జ్ఞానం ఎట్లా ఉంటుంది, అంతకుముందు ఉండేదే, కానీ ఇప్పుడు అన్ని వదిలాడు. మరి ఆ రాక్షసుడికి వీడికి తేడా ఏంటంటే, రాక్షసుడు తనను తాను గట్టిగా చూసుకుంటూ తన కోసంగా ఎక్కువ బతుకుతూ ఇతరులను నిర్లక్ష్యం చేస్తాడు. ఇక్కడికి తన కుటుంబంలో పెంపే వాళ్ళం కూడా తానొక్కడు సుఖపడాలి అన్నట్టుగా ఉంటుంది అనుకోండి. అటువంటి రాక్షస గుణాలు. ఈ జ్ఞాని ఎట్లా ఉంటాడంటే, ఈ శరీరాన్ని పట్టించుకోడు, ఆ శరీరాన్ని పట్టించుకోడు, అంత సమత్వం వచ్చింది. ఈ శరీరం దుఃఖపడుతుంది, దీని మీద కరుణ లేదు. ఆ శరీరం బాధపడుతుంది, దాని మీద కరుణ లేదు. అందుకని సమత్వం వచ్చింది ఇక్కడ. సమదృష్టితో చూసినప్పుడు ఆ శరీరం మాయే, ఈ శరీరం మాయే, ఇంకా కరుణే ఉంది. ముదిత అన్నాడు, అవతల వాడు బాగుంటే సంతోషపడాలి. ఏం సంతోషం ఏముంది, ఏముంది అందులో బాగుపడేది, ఇదంతా స్వప్నం లాంటిది. ఇటువంటి దృష్టితో చూసినప్పుడు ఈ శుభవాసనలు అని చెప్పబడినటువంటి వాటికి కూడా అర్థం లేకుండా పోయి, అంటే జ్ఞాని యొక్క దృష్టిది. నేను ఒక్కడిని బాగుండాలి, తగ్గిన వాడు ఎట్టపోతే ఏంటి అనుకుంటే అది దుర్మార్గం కింద, అశుభవాసన కింద వస్తుంది. జ్ఞాని యొక్క స్థితి ఏంటంటే, నేను లేదు, నువ్వు లేదు, ఎవడెట్లా పోతే ఎట్లా పోతారు, ఎందుకు ప్రారంభము లేక ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. ఈ శరీరమైనా అంటే ఆ శరీరమైనా, ఈ శరీరానికి ప్రత్యేకత ఏం లేదు అన్నట్టుగా చూస్తూ ఉన్నప్పుడు వాడికి ఈ వాసన, ఆ వాసన, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రపంచాన్ని గురించి ఆలోచించినట్లు అవుతుంది. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష మొదట్లో గొప్ప గుణాలు అయినప్పటికీ వాడు పాపం అయ్యో అని వాడిని గురించి, వాడు బాగా పైకి వచ్చాడు అనుకుని వీడిని గురించి, వాడు నా స్నేహితుడు, వాడికి నేను సహాయం చేయాలి కదా వీడి గురించి ఇట్లా ఆలోచిస్తూ ఉంటే అదొక రకమైన సంఘం, వాళ్ళతో వెళ్తే సంఘం. ప్రపంచం నిజం అనేటువంటి భావం ఇవన్నీ కలుగుతాయి. ప్రపంచం అబద్ధం, నాకు ఏది అంటదు అన్న దృష్టి వచ్చేటప్పటికి దేన్ని పట్టించుకోకుండా ఉండటం. అర్థం చేసుకోండి, అజ్ఞానికి జ్ఞానికి తేడా. అజ్ఞాని కూడా దేన్ని పట్టించుకోకుండా ఉంటాడు అనుకోండి, కానీ తన శరీరాన్ని పట్టించుకుంటాడు. ముఖ్యంగా
తర్వాత వీలైతే తన కుటుంబాన్ని పట్టించుకుంటాడు, ఇంకా వీలైతే తన బంధువర్గాలను మిత్రులను పట్టించుకుంటాడు. తక్కిన ప్రపంచం నాశనం అయిపోయినా పర్లేదు వాడికి. ఇక జ్ఞాని దృష్టి ఎట్లా ఉంటుంది? నా శరీరము, నా కుటుంబము, నా బంధువులు, నా మీద ఏమీ లేదు, ఏది ఎట్లా జరిగినా సరే అన్నప్పుడు ఈ శుభవాసనలు కూడా ఒక బంధాన్ని కలిగిస్తాయి. కావాలని అది ఇట్లా దీన్ని మళ్ళీ మెచ్చుకో, దీన్ని వీడి మీద దయ చూపించు అటువంటి పోయినప్పుడు ఇప్పుడు దయ చూపిస్తాడు చూడు, ఏమో ఆ క్షణానికి ఏదైనా దయతో చేయాలి అనిపిస్తే చేస్తాడు, లేకపోతే ఆ వాసన కూడా పోయింది. ఇదంటే చెప్పింది. అట్టి శుభవాసనలతో కూడి వ్యవహరిస్తూ, ఎందుకు శుభవాసనతో కూడి వ్యవహరిస్తే ఏమవుతుంది? దుష్టవాసనలు, అశుభవాసనలు తగ్గుతూ వస్తే జ్ఞానం బలపడుతుంది. ఇట్లా జ్ఞానం బలపడిన తర్వాత క్రమంగా వాటిని కూడా త్యజించి అంతఃకరణంలో ఏ విధమైన ఇచ్ఛ లేనివాడవై, ఇప్పుడు చెప్పిన ఏ విధమైన ఇచ్ఛ అంటే నా శరీరాన్ని గురించి కూడా లేకుండా, అంటే ఇక్కడ సమత్వం వచ్చేసింది. అన్నిటినీ చక్కగా చూసుకో. ఎట్లా? నా శరీరాన్ని నేను చక్కగా చూసుకున్నప్పుడు అన్నిటినీ చక్కగా చూసుకోవాలి, అది సమత్వం. లేదా నా శరీరాన్ని పట్టించుకోవట్లేదు, తక్కిన శరీరాన్ని కూడా పట్టించుకోను, అది కూడా సమత్వమే. ఇట్లా అన్నిటిని వదిలేయమన్నాడు. ఎందుకు వదిలేయకపోతే ఇంకా ప్రపంచ భ్రాంతి ఉన్నట్టు. ఏ విధమైన ఇచ్ఛ లేని వాడువై సమ్యక్ జ్ఞానయుక్తమైన సమాధిని అభ్యసిస్తూ, సమ్యక్ జ్ఞానయుక్తమైన సమాధిని అభ్యసిస్తూ చిన్మాత్ర వాసనతో మిగిలిపో. సమ్యక్ జ్ఞానయుక్త, మంచి జ్ఞానం. సమ్యక్ అంటే చక్కటి జ్ఞానం. ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు, ఆత్మకు సంబంధించిన జ్ఞానం, చక్కటి జ్ఞానం. ఏంటి చక్కటి జ్ఞానం? మనం ఎన్నోసార్లు చెప్పుకుందే, ఆత్మకి ఏది అంటదు, శుద్ధ చైతన్యము, దానికి మార్పు లేదు, హాయిగా ఉంటుంది, దానికి మరొక వస్తువు అవసరం లేదు. ఇదంతా శుద్ధ జ్ఞానం, సమ్యక్ జ్ఞానం. ఈ సమ్యక్ జ్ఞానయుక్తమైన సమాధిని అభ్యసిస్తూ, సమాధి అంటే మనస్సుని సమంగా పెట్టుకోవడం. కొన్ని సందర్భాల్లో అట్లా కళ్ళు మూసుకొని కూర్చోవడం, శరీరం కూడా కదలకుండా కూర్చోవడం, రాయిలాగా ఉండిపోయినాడు, అటువంటి ఉదాహరణలు ఈ గ్రంథంలో కూడా వస్తాయి. మనకి ఇంత ముందు ఎక్కడొచ్చింది? కర్కటి ఉపాఖ్యానం. కర్కటి 8,000 సంవత్సరాలు సమాధిని అభ్యసించింది. ఆకలి వేసినప్పుడు కొంతమంది మనుషులను పట్టుకొని తీర్చుకుంటుంది, తర్వాత మళ్ళీ కొంతకాలం సమాధిని అభ్యసిస్తుంది అని వచ్చింది చూడండి. అట్లా సమాధి అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి, ఏ విధమైన ఆలోచన లేకుండా రాయి రప్పలాగా, జడంలాగా, చెట్టు చామలాగా మిగిలిపోవడం అనే అర్థంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే యోగులు అటువంటి సమాధిని ప్రోత్సహిస్తారు, అట్లా ఉండాలి అని. ఈ యోగ వాసిష్టంలో అటువంటి సమాధిని గురించి అక్కడెక్కడ చెప్తూనే ఉన్నప్పటికీ ఇప్పుడు కర్కటి ఉపాఖ్యంగా కొన్ని కథలు వస్తాయి. జనక మహారాజు కథ, అటువంటి బలి చక్రవర్తి కథ, వాళ్ళు సమాధిని పొందారు అని వస్తుంది. అట్లా వచ్చినప్పటికీ ఇక్కడ ఎక్కువగా చెప్పేది ఏంటంటే అది మాత్రమే సమాధి కాదు, సమ్యక్ జ్ఞానం మొత్తమై ఏ వాసనలు లేకుండా అట్లా మనస్సు నిలిచిపోతే అది సమాధి, అది సమంగా ఉంటుంది. ఎందుకని సమంగా ఉంటుంది? ఏ వాసనలు లేకపోతే ఎట్లా నిలుస్తుంది అనే ప్రశ్న మనకు రావచ్చు. మనసు ఎట్లా నిలుస్తుందంటే, సమాధిని అభ్యాసం చేయకపోయినా, సమాధిని అభ్యాసం చేయాలంటే ప్రత్యేకంగా సమాధిని అభ్యాసం చేయొచ్చండి. శ్రవణము అంటే వినటం అనేది ప్రత్యేకంగా ఒక పనిలాగా పెట్టుకుని వింటూ ఉండడమో చదువుకుంటూ ఉండడమో చేయాలి. ఒక పనిలాగా పెట్టుకొని మననం చేయొచ్చు, ఒక పనిలాగా పెట్టుకొని ధ్యానం చేయొచ్చు, ఒక పనిలాగా పెట్టుకుని సమాధిని చేయొచ్చు. కదలకుండా కూర్చోవడం నేర్చుకోవాలి. ముందు కనీసం 1 గంట సేపు కదలకుండా కూర్చోవడం నేర్చుకోవాలి. తర్వాత కొద్దిగా ప్రాణాయామం, ప్రాణాన్ని బంధించి కొద్దిపాటి శ్వాస తీసుకున్నా సరే శరీరానికి సరిపోయేటట్టు శరీరానికి నేర్పాలి. ఎక్కువ ఆలోచనలు రాకుండా ఉండాలంటే వ్యవహారాన్ని బాగా తగ్గించుకోవాలి, ఏకాంతంలో ఉండాలి. ఇటువంటి లక్షణాలన్నీ పెట్టుకుని సమాధి కోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మన జ్ఞాన మార్గం కుదిరితే ఎవరైనా చేసుకోవచ్చు, కానీ దాని గురించి గట్టిగా చెప్పరు. మన జ్ఞానంలో చెప్పేది ఏంటంటే ఇక్కడ వాసనాక్షయము, వాసనాక్షయం అయి క్రమంగా అశుభవాసనని వదిలేసి తర్వాత శుభవాసనను కూడా వదిలేస్తే ఏముంటుంది? దానంతలో ఆగిపోతుంది. అన్ని కనపడుతూ ఉంటాయి. ఇక్కడ కళ్ళు తెరిస్తే అన్ని కనపడతాయి. దేన్ని కోరడం, దేన్ని ద్వేషించడం,
అట్లా కూర్చున్నాం అనుకోండి, మన రోడ్డు మీద ఎక్కడ నిలబడితే 1000 మంది కార్లు, వాళ్ళందరూ ఆ కార్లు, జీపులు, స్కూటర్లు ఏదో ఎంతమంది నడిచి వాళ్ళు వెళ్తున్నారు. దేన్ని పరిస్థితి బాగుంది బాగాలేదల్లా. మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది కనపడ్డారు, వాళ్ళని కూడా ఊరికట్టు చూసామంతే. వాడు పలకరిస్తే హలో అంటే హలో అంటాం, అది వదిలేసామనుకోండి. అప్పుడు ఎట్లా ఉంటుంది సమస్తం. నువ్వు 1000 మందిని చూసినా 1000 మందిని ఒకే దృష్టితో చూసినట్లు అవుతుంది. వీడెవడో ఇంతకుముందు నాకు వీడికి శత్రుత్వం ఉంది, వాడిని చూడంగానే కోపం వచ్చింది. వీడు చాలా నాకు దగ్గర వాడు, వాడిని చూడంగానే సంతోషం రారా అన్నాం. అవతల వాడిని చూడంగానే తిట్టుకున్నాం, వీలైతే బయటికి తిరుగుతాం లేదా లోపల తిట్టుకున్నాం. ఇవన్నీ వాసనలు. ఇవి కూడా లేనటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే ఊరకు చూస్తూ ఉంటాడు. అట్లా ఎన్నో శబ్దాలు వస్తున్నాయి, ఊరకు వింటూ ఉంటాడు. ఆ పనులు ఈ పనులు శరీరానికి సంబంధించి వస్తూ ఉంటాడు, ఊరకు చేస్తూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనస్సు చెదరకుండా, ఏ పని చేస్తున్నా సరే మనస్సు చెదరకుండా ఉంటే అది సమాధి. మరి కొద్దిపాటి చలనం కావాలి కదా అంటే కావాలి. ఇప్పుడు భోజనం చేయాలంటే ఇది పోయాం, ఇది కలుపుకోవాలి, ఇట్లా తినాలి, ఇది మంచి మీద కావాలి, ఇవంతా కొంచెం ఆలోచనలు కావాలి. ఈ ఆలోచనలు ఎట్లా వస్తాయంటే అలవాటు చొప్పున ఆలోచిస్తున్నట్లు కూడా తెలియదు మనకి, ఏం ఆలోచన రావట్లేదే అన్నట్టుగా ఉంటుంది, కానీ పనులు జరిగిపోతూ ఉంటాయి. ఎట్లా జరుగుతూ ఉంటే అలవాటు చొప్పున దేనివల్ల కావాలంటే కొద్దిగా ఆలోచించవచ్చు. కానీ ఎట్లా రాగద్వేషములు లేకుండా, అస్సలు లేకుండా పోతాయంటే పల్సగా ఉండొచ్చు. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు అది కూడా సమాధియే. వాడు కష్టపడి ప్రయత్నం చేసి సమాధిని సంపాదిస్తే యోగులు అదొక రకంగా ఉంటుంది. ఇక్కడ జ్ఞానంలో వాసనాక్షయం అని చెప్తాం. వాసనలు పూర్తిగా పోయిన తరువాత అసలు మనసు బయటికి వెళ్ళాలని అనిపించదు. మరి అన్ని కనిపిస్తూ, ఇంద్రియముల ద్వారా కనిపిస్తూ, వినిపిస్తూ, స్పర్శ తగులుతూ, రుచి తగులుతూ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోడు, చలనం ఉండదు. వేడి గాలి వస్తుంది అంతే, చల్ల గాలి తగ్గుతా వస్తుంది అంతే అన్నాడు అనుకోండి, సమదృష్టి వచ్చినట్టు. అట్లా సమదృష్టితో అంటే రాగద్వేషం లేకుండా ఉంటే సమదృష్టి. అటువంటి దృష్టితో ఉన్నప్పుడు అది సమాధియే. అటువంటి సమాధిని చెప్తూ ఉంటారు వశిష్ఠ మహర్షి ఎక్కువగా. ఆ యోగులు చేసే సమాధిని కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే అన్ని వాసనలు పోయిన తరువాత సమాధిని అభ్యసిస్తూ, అంటే ఏదొచ్చినా సరే నాకేం లేదు, అసంగోహం, మంచి లేదు చెడు లేదు, నాకు అనవసరం, ఈ విధంగా చెప్పుకుంటూ సమాధిని అభ్యసించడం అంటే సమంగా ఉండటం అన్నిటికీ. చిన్మాత్ర వాసనతో మిగిలిపో. ఏం చెప్తున్నా అంత ప్రాక్టికల్ గా చెప్తున్నాడు ఆయన. ఏం చేయాలి మనం? ఇంతకుముందు సిద్ధాంతాలు చాలా చదివాం, మనం చూస్తున్నాం. వశిష్ఠ మహర్షి సిద్ధాంతాలు చెప్తారు, వాటికి రుజువులు చూపిస్తారు, వాటికి రకరకాల ఉదాహరణలతో వర్ణిస్తారు, కవిత్వంతో చెప్తారు, కథలు చెప్తూ ఉంటారు. తర్వాత ఏం సాధన చేయాలి, ఎట్లా చేయాలి, దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఎట్లా పోవాలి, మనం ఎలా ప్రొసీడ్ కావాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఆ ఘట్టం మనం ఏ విధంగా దీన్ని పట్టుకోవాలి, దేని విధంగా ఆచరించాలి అనేటువంటి అంశం అని ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్పారు మళ్ళీ ఒకసారి? మొట్టమొదట అశుభవాసన స్థానంలో శుభవాసనలు పెట్టుకో, తర్వాత క్రమంగా శుభవాసన కూడా తగ్గించి ఆత్మ విషయమైనటువంటి సమాధిని అభ్యసిస్తూ చిన్మాత్ర వాసనతో మిగిలిపో అన్నాడు. చిన్మాత్ర వాసన, చైతన్యం మాత్రమే నేను శుద్ధ చైతన్యం అన్నట్టుగా ఉంటుంది. ఇదేంటి వాసన అంటే? ఇది కూడా వాసనే. ఎప్పుడు మనస్సు దీన్ని గురించి పట్టి ఆలోచిస్తూ ఉంటుంది, నేనది అనుకుంటూ ఉంటే వాసన. అది కూడా అనుకోకుండా ఉంటే నేను చెప్పేది భావాతీతం. సాధనలో అత్యుత్తమైనది ఏంటంటే చిన్మాత్ర వాసన. అన్ని వాసనలను వదిలేసి నేను శుద్ధ చైతన్యాన్ని, నాకేమీ అవసరం లేదు, నాకేది అంటట్లు లేదు, నేను సుఖ దుఃఖాలకు అతీతం, ఇటువంటి భావాల్ని పెట్టుకుంటూ ఉండమన్నాడు. అది చిన్మాత్ర వాసన, చైతన్యం మాత్రమే, రెండో వాసన లేదు. అంటే లోక వాసన, దేహ వాసన ఇట్లాంటి తగ్గించుకోవడం కోసం చిన్మాత్ర వాసన పెట్టుకోవన్నాడు. తరువాత ఇంకా చూడండి, అయిపోలా,
తర్వాత ఆ చిన్మాత్ర వాసన కూడా మనసుకు సంబంధించిందే కనుక దాన్ని కూడా వదలి శేషించిన ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండిపో. పైన చైతన్యమైన అసంగోహం ఇట్లా అనుకోవాల్సిన పని కూడా లేనటువంటి స్థితి నీకు రావచ్చు, వస్తుంది. సాధనలో క్రమక్రమంగా ఎదుగుతామండి. అబ్బో అంత కష్టం అనుకోవద్దు. ఏ స్థితిలో ఉన్నవాడైనా సరే తన స్థితికి తన స్థాయికి సరిపోయినటువంటి సాధనను ఎంచుకుని దాన్ని చేస్తూ ఉంటే క్రమంగా అభివృద్ధి కలుగుతుంది. పలక మీద అక్షరాలు రాయటం మొదలు పెట్టినప్పుడు మొదటి రోజునే రావు. దిద్ది అదే ఇప్పుడు కాపీ బుక్కులు అవి చేసి కొన్నాళ్ళు చేయంగా చక్కగా గుండ్రంగా అక్షరాలు రాయడం కుదురుతుంది. ఏ విద్యనైతే మ్యూజిక్ నేర్చుకోవాలనుకోండి, వాడు సాధన అంటారు. సంగీత సాధన ఎంతో కాలం చేయాలి. నాట్యం నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఏ సంస్కృతం నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి కొంతకాలం ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఉపనిషత్తులు నేర్చుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి. వేదం నేర్చుకోవాలి. ఏదైనా సరే కొంతకాలం చేయంగా మనకు అందులో ప్రావీణ్యం వస్తుంది. ఎక్స్పర్టైజ్ అంటారు. ప్రావీణ్యం, నేర్పడతనం వస్తుంది. బాగా అందులో మునిగిపోయిన తర్వాత, ప్రావీణ్యం మనం బాగా వచ్చిన తరువాత ఏం చేయాలంటే ఊరకుండటమే. చిన్మాత్ర వాసన కూడా ఇంకా అక్కర్లా. అప్పుడేమన్నా శేషించిన ఆత్మస్వరూపంలో అట్లా భావాతీతం అట్లా ఊరకుండటమే. ఎందుకు అంటే చిన్మాత్ర వాసన కూడా మనసుతో చేసిందేగా అన్నాడు. చూడండి, జ్ఞాన శాస్త్రం యొక్క విశేషం ఎట్లా ఉంటుంది? పూర్తిగా హేతువాదానికి, తర్కానికి, లాజిక్ సరిపోతుంది. కొంతమంది అడుగుతుంటారు, ఏమయ్యా నువ్వు నేను పరబ్రహ్మను అనుకుంటుంటే అహం బ్రహ్మాస్మి సత్వమసి ఇటువంటి చెప్పి నేను ఎప్పుడు ఆ శుద్ధ చైతన్యాన్ని భావిస్తూ ఉండటం కూడా మనస్సేగా. మనసుతో నువ్వు భావిస్తే శుద్ధ చైతన్యం ఎట్లా అవుతావు? ఇటువంటి ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. సిద్ధాంత చర్చలు సిద్ధాంతంగా అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. వాటి సమాధానం కూడా సరైన సమాధానం ఉండదు. చాలా కష్టం చెప్పడం. ప్రాక్టీస్ లో అవన్నీ సరిపోతాయి. ఏం చేసినా ఇట్లా చేయమన్నాడు. అవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఒక్కొక్క స్థాయిలో వాళ్ళకు ఒక్కొక్కటి సరిపోతుంది. అశుభవాసనలు బాగా ఎక్కువగా ఒకేసారి ఊరికే ఉండిపోతే ఉండలేడు. ఊరికే ఉండపోమంటే ఆడ కూర్చుంటాడు, గదిలో కూర్చొని ఏవో ఆలోచిస్తూ ఉంటాడు. వాసనలు ఇంకా బలపడతాయి. అట్లా ఊరకుండటం కాదు. అశుభవాసనలు ఎక్కువగా ఉన్నప్పుడు శుభవాసనలు కావాలి. శుభవాసనలు కూడా తీసేయడం కోసం చిన్మాత్ర వాసన కావాలి. చిన్మాత్ర వాసనని దానంతరది పోతుంది, మనం తీసేయడం కాదు. చైతన్యం నేను దాని కూడా తీసేయమని కాదు. అది చిన్మాత్ర వాసనతో ఉంటే ఇక్కడ వదిలే అని చెప్పారు, కానీ దానంతరది పోతుంది. చైతన్యం మాత్రమే అనుకోవటం ఎందుకు అని తనకే అనిపిస్తుంది. అనుకోవటం కూడా లేకుండా అటు చైతన్యం లాగా మిగిలిపోవడం, భావాతీతము, మనస్సుకు అందదింకది. అటువంటి స్థితి ఫైనల్. ఆ స్థితిలో నిలిచిపో. ఏ అహంకారం చేత అన్నిటినీ పరిత్యజిస్తావో చివరకు దాన్ని కూడా త్యజించు. ఏంటి? వాసనాక్షయమే మోక్షం అని చెప్పారు కదండి. వాసనాక్షయంలో ఎట్లా వాసనలు అంటే చెప్తున్నాడు ముందు. క్రూడ్ గా మరీ విపరీతంగా బయటికి కనిపించేటువంటి అశుభ వాసనలు, తర్వాత కొంచెం శుద్ధ వాసనలు, దాని తర్వాత సూక్ష్మంగా ఉండేటువంటి చిన్మాత్ర వాసన, అది కూడా తీసి ఒక్కొక్క వాసన తీసేసుకుంటూ ఫైనల్ గా అట్లా ఆగిపోతుంది. ఇది ప్రాక్టికల్ గా స్టేజ్ బై స్టేజ్ వచ్చేటటువంటి పద్ధతి. స్టేజ్ బై స్టేజ్ అంటే 2 సంవత్సరాలు ఇది, తర్వాత 2 సంవత్సరాలు ఇది అన్నట్ల కాదండి. ఎవరికి ఎంతో టైం పడుతుంది చెప్పలేము. పూర్వజన్మ వాసనల గురించి కొంతమంది మొత్తం 6 నెలల్లో అయిపోవచ్చు, కొంతమంది 6 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమంది 50 ఏళ్ళు పట్టచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒకే సాధకుడికి కూడా ఇవాళ చాలా హైలో ఉన్నామండి. ఇవాళ చాలా పైకి ఉంది, అంటే ఏం తోసట్లే, ఇంకా అట్లా భావాతీత స్థితిలో ఉన్నట్టే అనిపిస్తుంది. రేపొద్దున ఇంకో రకంగా ఉండొచ్చు. అంటే ఒకే సాధకుడు కూడా స్థాయిలు మారుతూ ఉంటాయి. మారినప్పుడు ఆ స్థాయికి తగినటువంటి సాధనని మనం ఎంచుకొని చేయాలి. మనకి ఎన్నో ఉన్నాయి. అంటే ఏమి లేదు, నిశ్శబ్దం, నిశ్చలంగా ఆగిపోయింది, హాయిగా ఉండదు. ఏదో మనసు చెలిస్తోంది. ఎందుకు చెలిస్తున్నావు? చిన్మాత్రవు కదా నువ్వు, చైతన్య చిన్మాత్రంగా ఉండు అని చెప్పుకోవచ్చు. ఇంకా చెలుస్తున్నది కూడా వినకుండా అప్పుడు
శుభవాసన అంటే ఇది పుస్తకం చదువుకుంటున్నాం, ఇది ఒక శుభవాసన. సత్సంగం అదొక శుభవాసన. అటువంటి వాసనల సహాయంతో కొన్ని కిందిర ఇట్లా రకరకాలుగా స్థాయిని బట్టి మనం మార్చుకోవచ్చు. తర్వాత చివరిలో చెప్తున్నాడు, ఏ అహంకారం చేత అన్నిటినీ పరిచయిస్తావో. ఏ అహంకారం చేత అంటే ఎన్ని రకాల అహంకారాలు ఉన్నాయి మనకంటే, అహంకారం ఒకటే కానీ అది మారుతూ ఉంటుంది రకరకాలుగా. ఎట్లా శరీరం నేను అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, శరీరం నేను కాదు మనస్సు నేను అన్నట్టుగా ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. జీవుని నేను, ఉదాహరణకి శాస్త్ర వాసన బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు శరీరం నేననే వాసన తక్కువగా ఉంటుంది వాళ్ళకి. లోపల ఉన్న జీవుడు అంటే మనస్సు అని పెట్టుకొని వస్తాను, లోపల ఉన్నటువంటి మనస్సు లేక జీవుడు అనేటువంటిది నేను అనే వాసన దృఢంగా ఉంటుంది వాళ్ళు. అందుకని ఏం చేస్తారు, శరీరంతో ఎన్ని కష్టాలైనా పడతారు. ఎందుకు 3-4 రోజులు ఉండిపోయేటువంటి శరీరంతో కష్టపడితే మనకి స్వర్గం లభిస్తుంది, అక్కడ ఎక్కువ రోజులు హాయిగా ఉండొచ్చు. అందుకోసం ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, దానాలు, తపస్సులు ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ కష్టమైనా సరే అది చేస్తారు. అంటే వాళ్ళ దృష్టి ఎక్కడ ఉందంటే శరీరం నేను అనే దృష్టిలో కొంచెం పైకి లేచి మనస్సు నేను అనే లెవెల్లోకి వచ్చారనమాట. స్థాయి. తర్వాత ఏం జరుగుతుంది, శుద్ధ చైతన్యమే నేను అన్న లెవెల్లోకి వస్తే అప్పుడు అహంకారం ఏమైపోతుందంటే అహంకారం లేనట్టుగా అయిపోతుంది అంటే చెప్పచ్చు. అహంకారం వెళ్ళి చైతన్యంలో కలిసిపోతుంది, చైతన్యమే నేను అన్నట్టుగా. నేను చైతన్యం, చిదానంద రూప శివోహం అన్నాడు అనుకోండి, అది కూడా ఒక అహంకారమే. కానీ మంచి అహంకారము అన్నాడు, అన్ని నేనే, అన్నిట్లో నేనున్నాను, అంతా నాదే, నేను మహాకర్తను, అన్ని చేసేది నేను. ఇటువంటి మాటలు అక్కడక్కడ వచ్చినాయి మనకి యోగ భాషిష్టంలో. అది కూడా వాసనే, కానీ అది చిన్మాత్ర వాసన కిందకి వస్తుంది. అంటే అది కూడా అహంకారమే. అంటే క్రూడ్గా మొదలు పెట్టినప్పుడు శరీరమే నేను అహంకారం కొంచెం మారుతూ వస్తే శరీరంతో అభిమానాన్ని తగ్గించుకుని మనస్సు మీద అభిమానం కూడా తగ్గించుకుని మీద మంచి పనులు చేయడం, ధర్మకార్యాలు, నిష్కామ కర్మ, అటువంటి వాడి మీద అభిమానం, సత్సంగములు, ఇటువంటి జ్ఞాన విచారణ, వీటి మీద అవి కూడా తగ్గించుకుని అది నేను అనేటువంటి చిన్మాత్ర వాసన అది కూడా పోతే ఫైనల్ గా సైలెన్స్, మౌనం. కాబట్టి ఏ అహంకారం చేత అన్నింటినీ పరిచయిస్తారు, ఏ అహంకారం చేత అన్నింటినీ చేయించగలుగుతాం, చిదానంద రూప శివోహం అనే అహంకారం చేత. శుద్ధ చైతన్య రూపమైనటువంటి నేను అనే అహంకారం కూడా తక్కిన భావాలన్నింటినీ తొలగించుకోగలుగుతావు. ఏ అహంకారం చేత అన్నింటినీ పరిచయిస్తావో చివరకు దాన్ని కూడా త్యజించు. సమస్త ఆశలను హృదయం నుండి పారద్రోలి మళ్ళీ మొదలుకు వచ్చింది. వాసనలు అన్న పేరుతో చెప్పారు మొదట్లో, మళ్ళీ ఆశలను, ఇచ్చలను వదలి అని కూడా వచ్చింది. ఇవన్నీ అదొకటి ఇదొక సాధన కాదు, అన్ని కలిసే ఉంటాయి. జ్ఞానాభ్యాసం అనే స్వరూపాన్ని గురించి అభ్యసిస్తూ ఉంటే వాసనలు, కోరికలు అవే తగ్గుతూ వస్తాయి. కోరికలు తగ్గించుకోవాలని ప్రత్యేకంగా ప్రయత్నం చేయొచ్చంటే చేయొచ్చు. కుదిరితే కొంతవరకు కొన్ని కోరికలు మనం తగ్గించుకుంటూ కూడా రావచ్చు వాసనలు. దానివల్ల జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగినందువల్ల కోరికలు ఇంకా తగ్గుతాయి. అందుకని అన్నింటినీ కలిపి చెప్తున్నారు. అచ్చగా కోరికలు తగ్గాలి, అదే రంగులో ఉంటే తగ్గవు. జ్ఞానం సహాయంతో తగ్గించుకోవాలి. సమస్త ఆశలను హృదయం నుండి పారద్రోలి కరణుడైన శుద్ధ అంతఃకరణుడు అంటే మనస్సు, శుద్ధమైన మనస్సు గలవాడైన మనుజుడు సమాధినిష్ఠుడై ఉన్నా లేక ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్నా ముక్తుడే అవుతాడు. చూచారా, సమాధి అనేది యోగులు చెప్పిన సమాధి అర్థంలో చెప్తే అట్లా సమాధిలో ఉన్న ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్న వ్యవహారం అంటే మామూలు మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి, ఏదో మామూలుగా రొటీన్ గా శరీరం నిలబెట్టడానికి జరిగే వ్యవహారం,
అలవాటు చొప్పున పెద్దగా ఆలోచించకుండానే జరిగిపోయేటటువంటి వ్యవహారం అన్న అర్థంలో సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ తీవ్రంగా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే భగవద్గీతలో అర్జునుని యుద్ధం చేయమని చెప్పాడు. అట్లా అసంగంగా యుద్ధం చేయాలి, అన్నిటినీ భగవంతుడికి అర్పించి యుద్ధం చేయాలి, భగవంతుడిని మర్చిపోకుండా యుద్ధం చేయాలి. ఇటువంటి మాటలు వాడారు. నన్ను స్మరించుకుంటూ యుద్ధం చేయాలి. అట్లాగే జనక మహారాజు రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా పరిపాలన చేయాలంటే ఎన్నో వ్యవహారం అంటే పొద్దున్న సాయంత్రం వ్యవహారాలే. రాజులు అనగానే కూడా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అని మన సినిమాలో చూసినట్టుగా కాదు. చాలా బాధ్యతలు ఉంటాయి. మనస్సు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏ క్షణం ఎవడైనా దండెత్తొస్తాడు, నా రాజ్యాన్ని కొట్టకూడదు, అదొక భయంగా ఉంటుంది. అయినప్పటికీ అర్జునుడికి వచ్చిన యుద్ధం కానీ, జనక మహారాజుకు వచ్చిన రాజ్యం కానీ, వీటిలో కూడా వాసనలు లేకుండా చెయ్యొచ్చు. ఇట్లా వాసనలు బాగా తగ్గిపోయి అంత కళ లాంటిది. మరి ఎందుకు ఏం చేస్తాను? నేను చేయడం కాదు, శరీరం చేస్తాను. శరీరం మరి ఎందుకు చేస్తుందంటే ఏమో ఈశ్వరుడు అట్లా సృష్టించాడు ఈ శరీరం జరుగుతాం. నీకేం కావాలి, నాకేం అక్కర్లా అన్న దృష్టి బాగా గట్టిపడిపోతే తర్వాత శరీరం ఏ విధంగా పనిచేసినా వాడు ముక్తుడే అవుతాడు. సమాధి కానీ ప్రపంచంలో వ్యవహారం కానీ రెండింటికి తేడా ఏం లేదు. కావాల్సిందేంటి? సమస్త ఆశలను హృదయం నుండి పారద్రోహి ఆ స్థితిలో ఉంటే వాసన రహితుడి చిత్తానికి కర్మలు చేయటం చేత గాని, మానటం చేత గాని, సమాధి చేత గాని, జపం చేత గాని ఏ విధమైన ప్రయోజనం లేదు. వాసన రహితుడి చిత్తానికి అంటే దీని అర్థం ఏంటంటే వాసన రహితుడికి చిత్తం ఉంటుందా అంటే ఉంటుంది. ఇందాక చెప్పి పల్సగా ఉంటుంది. వాసన 100% పోయినట్టుగా కొద్దిగా ఉంటాయి పల్సగా. కాబట్టి వాడికి ఒక మనస్సు కూడా ఉంటుంది. ఆ మనస్సులో కొద్దిగా వాసనలు ఉన్నాయి. అయినప్పటికీ అటువంటి వాడు ఎట్లా చూస్తుంటాడు ప్రపంచాన్ని అంటే కింద సరిపి లీలా మాత్రంగా, నాటకంలో పాత్రధారులుగా, పాత్ర కూడా కాదు, నాటకాన్ని చూసేటటువంటి ప్రేక్షకుల్లాగా. శరీరం ఏమో పాత్ర, శరీరం మనస్సులు జీవుడు, ఈశ్వరుడు యొక్క నాటకంలో పాత్రలు వేషం వేస్తూ ఉంటాయి. జ్ఞాని ఎట్లా ఉంటాడంటే, జ్ఞాని అంటే శుద్ధం బాగా సాక్షి జ్ఞానం బాగా అభివృద్ధి చెందినటువంటి వాడు, చిన్మాత్ర వాసన కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే నేను పాత్ర కూడా కాదు, నేను ప్రేక్షకుడు. ఎవడో సినిమా చూపిస్తున్నాడు, ఎవడో నాటకం వేస్తున్నాడు, నేను చూస్తున్నా. అటువంటి వాడికి ఏముంది, ప్రపంచం ఏం లేదు. కర్మలు చేస్తూ ఉన్నా, మానినా, సమాధి చేస్తున్నా, జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఇంకేమైనా చెప్పండి మీరు, ఏ పని చేస్తున్నా వాడికి ఏమీ అంటదు. వాడికి లాభం లేదు, నష్టం కూడా లేదు. మరి ఎందుకు చేస్తాడో వాడు చెయ్యడు. మరి జరుగుతుంది కదా అంటే శరీరం యొక్క ప్రారంభానుసారంగా జరుగుతుంది. అంటే సాక్షిభావం అభివృద్ధి చెందినప్పుడు ఈ మాట ఎవరి అనుభవంలో వాళ్ళు చూసుకోవాలి. నేను సాక్షిగా ఉంటే పనులు ఆగిపోతాయేమో అని ముందు భయం వేస్తుంది. భయపడద్దు అని నిరూపణగా చెప్తున్నారు. ఇది సాక్షి బాగా అభ్యాసం అయిన తరువాత పనులు ఆగుతాయా ఆగవా అని ముందు పట్టించుకోవద్దు. సాధారణంగా ఏం జరుగుతుంటే చాలా పనులు అట్ట జరుగుతూ ఉంటాయి. కొన్ని తగ్గితే తగ్గచ్చు. ఎట్లా జరుగుతాయంటే మీకు దాని మీద అభిమానం లేకపోయినా ప్రారంభం అనేటువంటి ఒక శక్తి ఉంది, అది నడిపిస్తూ ఉంటుంది. అది ఎట్లా నడిపిస్తుంది? నాకు తెలియకుండా ప్రారంభం నడిపిస్తుంది. నాకు తెలియకుండా అనేటువంటి అహంకారం అది అక్కర్లా. దృష్టిలో ఎన్నో 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 పనులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద తుఫాన్లు వస్తున్నాయి. వాటికి అహంకారం లేదు, తుఫానికి అహంకారం లేదు, సముద్రానికి అహంకారం లేదు, అన్నో అలలు వస్తూ ఉంటాయి. అంత పెద్ద పెద్ద పనులు చేయగలిగినటువంటి ప్రకృతి లేక ఈశ్వరుడు లేక ప్రకృతితో కూడినటువంటి ఈశ్వరుడు ఏమైనా చెప్పుకోండి. పెద్ద పెద్ద అన్ని పెద్ద పనులు చేస్తే ఈ చిన్న శరీరాన్ని నడిపించడం. ఎన్నో పురుగులు బతుకుతున్నాయి, సూక్ష్మజీవులు మన కంటికి కనపడని దొరుకుతున్నాయి, పక్షులు బతుకుతున్నాయి, జంతువులు బతుకుతున్నాయి, పసిపిల్లలు బతుకుతున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, ఎవడో పెంచుతున్నాడు, బాగు బతుకుతున్నాయి. అట్లాగే పెద్దవాళ్ళను కూడా ఎవరో ఎవరో అంటే
ఈశ్వరుడే ఏదో రకంగా మేనేజ్ చేస్తుంది. ఎంతకాలం ఈ శరీరం ఉండాలో అంతకాలం ఉంటుంది, ఎట్లాగో ఉంటుంది. మరి నేను ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి, నేను బతకాలి, నేనేదో అనుభవించాలి, ఇదంతా అహంకారం. జ్ఞానికి ఏం లేదంటే ఈ అహంకారం పోయి నేను ఈ శరీరాన్ని నిలబెట్టాలని అహంకారం లేదు. ఏమయ్యా చేస్తున్నాడు, నేను ఏం చేయట్లేదు, నీకు అసలు బతకాలన్నది నా బతకాలం కూడా లేదు. సరే బతకడం కోసం ఏదో చేస్తున్నట్టుగా నేను చేయటం కాదు, అవి జరుగుతున్నాయి. ఇటువంటి దృష్టిలో ఉన్నవాడికి పని చేస్తున్నాడా చేయట్లేదా అని అసలు ఆ క్వశ్చన్ రాకూడదు, ప్రశ్న రాకూడదు. జరిగితే లేకపోతే లేదు. సరే ఇది గట్టిగా చెప్పండి. వాసనాక్షయము ఫైనల్ గా రావాల్సింది ఏంటి అంటే చిన్మాత్ర వాసన, దానిని కూడా వదిలిన తర్వాత భావాతీతమైనటువంటి స్థితి ఊరకు ఉండిపోవడం. శాస్త్రాల విచారణ చాలు. ఇప్పటికీ దాదాపు సగం పుస్తకం అయింది. 2 ముఖ్యమైన ప్రకటనలు. అంతకుముందు వైరాగ్యం, మోక్షం 2 ఉన్నాయనుకోండి. వశిష్ఠ మహర్షి ఉపదేశంలో 2, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం 2 కూడా అయిపో వస్తుంది. 2ది కూడా ఇప్పుడు సారాంశాన్ని చెప్తున్నాడు. ఏంటంటే శాస్త్రాల విచారణ చాలు. సరే ఈ శాస్త్రం ఎటువంటిదో తనను తాను తీసేసుకుంటుంది. నేను చాలా గొప్ప శాస్త్రాన్ని నన్ను నిలబెట్టుకోని కాదు, తనను తాను ఎట్లా అన్ని పోవాలంటే నువ్వెందుకంటే నువ్వు కూడా పోవు, నేను కూడా పోతాను అంటే అట్లా తగిన సమయంలో జ్ఞాన మార్గం, జ్ఞాన విచారణ. ఏ అహంకారం చేత అన్నిటిని తీసేసావు అంటే సాధన అహంకారం అనుకోండి. సాధన చెయ్యాలి అనే అహంకారం చేత తక్కిన వాటిని వదిలించావు. ఆ సాధన అహంకారం, చిన్మాత్రం నేను అనేటువంటి అహంకారం, వాటిని కూడా వదిలేయమన్నాడు కదా. అటువంటి స్థితి కలిగినప్పుడు ఏం చేయాలి? శాస్త్రాల విచారణ చాలు. ఇదేంటి మీకు ఆ స్థితి కలిగిందా, మీకు ఎందుకు చెప్తున్నారు అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా అటువంటి స్థితి కలిగితే భయపడకూడదు. అట్లా నిశ్చలంగా ఉందండి. రోజు నాకు ఏదో ఒక అర్ధగంట సేపు యోగ వాసిష్టం ప్రతిరోజు చదువుకునే అలవాటు ఉందండి. కానీ ఒక రోజు ఎందుకు చదవబుద్ధి కదా, ఏం చేసి చదవబుద్ధి కాకపోతే ఏం చేయాలి, వేరే ఏమైనా చేసా ఏం చేయాలి, ఊరికే కూర్చున్నాను, మనసు పనిచేయట్లు ఆగిపోయినట్టుగా ఉంటుంది అన్నారనుకోండి. అదే తప్పు స్థితి అనుకోకూడదు. మనస్సు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటే నువ్వు చదువుకోకపోయినా పర్వాలా, ఇది కరెక్టే అని చెప్పడం కోసం ఇది చెప్తున్నాడు. ఎప్పుడైనా అటువంటి స్థితి కలగచ్చు మనకి. అప్పుడు మనం భయపడకుండా ఉండటం కోసం చెప్తున్నాడు. ఓకే నీకేం చేయబుద్ధి కావట్లేదు కాదు, ప్రపంచంలో పనులు చేయబుద్ధి వస్తుంది, ఇదొక్కటి చేయబుద్ధి కావట్లేదు అంటే అది అందులో ఏదో దోషం ఉంది, ప్రపంచ వాసన ఎక్కువగా ఉంది. అట్లా కాదు, ఏది చేయబుద్ధి కావట్లేదు, ప్రపంచంలో పనులు చేయబుద్ధి కావట్లేదు, ఈ సద్గ్రంథ పారాయణ చదువుకోవాలని లేదు, వినాలని లేదు, ఏం లేదు, అట్లా ఊరకు ఉండాలనిపిస్తుంది, మంచిది అని చెప్తున్నాడు. శాస్త్రాల విచారణ చాలు, చాలా కాలం చర్చించాము రాముడు చెప్తున్నాడు, చాలు. ఇవన్నీ ఎంత చేసినా చివరకు వాసనాక్షయంతో కూడిన మౌనం కంటే ఉత్తమమైన స్థితి ఏదీ లేదు. సంత్యక్త వాసనాన్ మౌనాత్ నాస్త్యుత్తమం పదం. ఎంత చేసినా వాసనాక్షయంతో కూడిన మౌనం కంటే ఉత్తమమైన స్థితి ఏది లేదు. వాసనాక్షయంతో కూడిన మౌనం. మౌనం అంటే ఒకటి ఊరుకుండా. మామూలుగా మౌనం అనేదాన్ని నోటితో ఏం మాట్లాడకుండా ఉంటే, శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటే మౌనం అంటారు. అది సాధారణ చాలా తక్కువ లెవెల్ అర్థం అండి. కొంతమంది మౌనం వ్రతము అని పెట్టుకుంటారు, ఎవరితో మాట్లాడను, ఒకరోజు మౌన వ్రతం అంటారు. గాంధీ గారు పెట్టినారు ప్రతి శుక్రవారం మౌనం. ఎందుకంటే రోజు 100 మంది వచ్చి పలకలిస్తూ ఉంటారు, అవి పట్టించుకుంటారు, తీసేసుకోవడం కోసం ఈ రోజు మౌనం, ఉపవాసం మౌనం అట్లా పెట్టుకుంటే ఆయనకు బాగుండేది. అట్లా వ్రతం పెట్టుకుంటారు కావాలి, అది కూడా మంచిదే ఆ స్థాయిలో, కానీ చాలదు.
ఎట్లా మౌనం? అసలైన మౌనం ఏంటంటే మనస్సు కూడా మౌనంగా ఉండాలి. మనస్సు మౌనంగా ఉండడం అంటే అసలు మాట్లాడాలని అనిపించదు. మాట్లాడాలని అనిపించి మాట్లాడకూడదు కదా, ఇవాళ వ్రతం కదా అనుకుంటే అది వాక్ మౌనం. వాంగ్ మౌనం అని వస్తుంది, యోగ వర్షం వస్తుంది. వాక్తో చేసిన మౌనం. దాన్ని తప్పు అంటానికి వీలేదు, కానీ మరీ బెస్ట్ ఏం కాదు, గొప్పది కాదు. కొంతమంది వాక్కుతో మౌనం వ్రతం పెట్టుకుని ఏదో కాగితం పలకా పలకం పెట్టుకున్నాడు. అదే ఒక స్వామి గారు పలకా పలకం పెట్టుకొని అన్ని రాస్తుండేవాడు, అని చెప్పదలుచుకునేవాడు. పక్కన ఎవరో ఉండి దాన్ని చదివి వినిపిస్తుండేవాడు. ఇంకో మహానుభావుడు టైప్ రైటర్ లాంటిది ఉండేది. టైప్ రైటర్ ఇట్లా కొడుతుంటే పక్కనున్న ఆయన అన్ని చదివి అవతల వాడికి చెప్తూ ఉండేవాడు. మౌనం అని పేరు. ఈ విధంగా కమ్యూనికేట్, ఇతరులతో చెప్పుకోవడం కోసం రకరకాల పద్ధతులు పెట్టుకునేవాళ్ళు. నోరు తెరవరు, కానీ అది అంత ప్రయోజనం కాదు. దానివల్ల కొంత ఉపయోగం ఉంటే ఉండొచ్చు. అసలైన మౌనం ఏంటి అంటే అసలు మనసుకు మాట్లాడాలని అనిపించకుండా ఉండటం. మాట్లాడాలని అనిపించి దాన్ని అణిచిపెట్టడం కాదు, అసలు మాట్లాడాలని అనిపించదు. అది అసలైన మౌనం. అది ఎప్పుడు కలుగుతుంది అంటే వాసనాక్షయము వలన కలిగిన మౌనం. వాసనాక్షయం వల్ల కలుగుతుంది. అది ఎట్లా కలుగుతుందంటే ఆత్మజ్ఞానం మళ్ళీ అన్ని ఒకదానికి ఎట్లా మెట్లులాగా ఉంటాయి. వాసనాక్షయం కలిగితే నాకేం లెక్కలేదు. ఎవరు వచ్చి పలకించారా, భావన అంత ఊరుకున్నాడు. వాడి పూర్వస్థితుల్ని, వాడికి మనకున్న సంబంధాన్ని, వాళ్ళ కుటుంబాన్ని గుర్తించుకొని ఇట్లా ఉంది అట్లా ఉంది బాగుండే వాడు ఇవన్నీ అడుగుతూ ఉంటాం. అదేంటి లోపల వాసనలు ఉన్నాయని గుర్తు. వాసనలన్నీ పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది? వీడేం వ్రతం పెట్టుకోవాలా, మాట్లాడకూడదని వ్రతం పెట్టుకోవాలా, అసలు మనసు పనిచేయట్లా, మాట్లాడాలని అనిపించట్లా. అటువంటి మౌనము ఉత్తమమైనటువంటి స్థితి అని, అన్నిటికంటే ఉత్తమమైనది. అంటే దాన్ని ఈ శరీరాన్ని వదిలేసేసాడు, ఏం జరిగితే జరుగుతుంది. అట్లా ఊరకుండా, మనం చెప్తున్నాం ఊరకుండా అని చెప్తున్నాం. ఊరకుండా అంటే ఇది వాసనాక్షయంతో కూడిన మౌనం కంటే ఉత్తమమైన స్థితి ఏదీ లేదు. దశ దిక్కులు తీర్చి తిరిగి చూడదగిన దాన్నంతా చూశాను. ఇది ఉపసంహారం కదా, ఇది కంక్లూజన్ మళ్ళీ చెప్తున్నాడు. దశ దిక్కులు అంటే 4 దిక్కులు మనం చెప్పుకుంటున్నాం. ఆ కోణాలు కూడా కలుపుకుంటే 8 దిక్కులు, మూలలు కలుపుకుంటాం. పైన కింద కలుపుకుంటే దశ. ఒకసారి అష్ట దిక్కులు అంటుంటారు, ఒకసారి దశ దిక్కులు అంటుంటారు, ఒకసారి 4 దిక్కులు అంటుంటారు. వీడికి పెద్ద అవసరం లేదు, మరి ఎన్నైతే ఏంటి అన్ని చోట్ల అని అర్థం. దశ దిక్కులు తిరిగి చూశాను, కానీ యథార్థ వస్తువుని ఎరిగిన వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ ప్రపంచంలో సర్వజీవులు ఇష్టానిష్టాల కొరకే యత్నిస్తున్నారు. సర్వజీవులు అంటే దాదాపుగా అనుకోండి 100కి 100 మంది అనుకోండి. చాలా కొద్ది మంది అంటే 100కి 99 మంది ఉన్నారు. ఒకడెవడో ఉంటాడు, 100కి కూడా ఒకడు కాదు, 1,000,000కి ఒకటి ఉంటాడు. అందుకని 100కి 100 అనే చెప్పాల్సి వస్తుంది. యథార్థ వస్తువులు ఎదిగిన వారు కొద్ది మంది మాత్రమే. భగవద్గీతలో వస్తుంది, 1000 మందిలో ఎవడో ఒకడు ప్రయత్నం చేస్తాడు నా కోసం. ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఎవడో ఒకడు నన్ను పొందుతాడు. అందుకని మనని మనం ఒకసారి అనుమానం వస్తున్నారు కూడా, మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నాం, మనం నలుగురులాగా ఉన్నామో, నలుగురు కంటే హీనంగా ఉన్నామో, మన పరిస్థితి ఏంటి అని ఏదైనా భయం వేస్తే మనం ఓదార్చుకోవడానికి కూడా పనికొస్తాయి. ఇప్పుడు ఒకనొక ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయత్నం చేయడం మొదలుపెట్టి కుదురుతుంది, ఎప్పటికైనా కుదురుతుంది, ఆ లైన్ లో ఉన్నాం కనీసం అని కూడా మనం సంతోషపడవచ్చు. ఈ ప్రపంచంలో సర్వజీవులు ఇష్టానిష్టాల కోసమే ప్రయత్నిస్తూ ఉన్నారు.
దానికి భిన్నమైన ఆత్మతత్వం కోసం ఎవ్వరూ ప్రయత్నించటం లేదు. ఎవ్వరు అంటే దాదాపుగా ఎవ్వరూ ప్రయత్నించటం లేదు. లౌకిక వైదిక క్రియలన్నీ అనాత్మయైన దేహం కొరకే కాని ఆత్మ కొరకు కాదు. చేసే పనులన్నీ ఆత్మజ్ఞానం కోసం కాదు, దేహం కోసం చేస్తున్నట్ట. పాతాళ భూతల స్వర్గాదులంతటా 5 భూతాలే గాని 6వ వస్తువు లేదు కదా. మరి ధీరుడు వివేకి అయిన వాడు దేన్ని అభిలషిస్తాడు? చూడండి, అంటే మళ్ళీ తీసుకొచ్చి చెప్తున్నారు. చెప్పారు ఎంత పెద్ద పెద్ద విషయాలని చెప్పి చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ వైరాగ్య బోధ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఎక్కడ చూసినా 5 భూతాలేగా, 6వ భూతం లేదు కదా, నువ్వు దేనికోసం 6వ భూతం కోసం ప్రయత్నం చేస్తున్నావా అన్నట్టుగా చెప్తున్నారు. అంటే 5 భూతాలు మారిపోయేవే, పనికిరానివి, ఇంకోటి కొత్తగా 6వ భూతం అనేది బాగుంటుందనే నీ ఉద్దేశం అన్నట్టు కొంచెం వ్యంగ్యంగా చెప్తున్నారు. 6వ భూతం లేదు. మరి ధీరుడు వివేకైన వాడు దేన్ని అభిలషిస్తాడు? పాతాళ భూమి ఆకాశ స్వర్గ లోకాల్లో ఎక్కడైనా చిదేకర స్వరూపమైన బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్న మహనీయులు మిక్కి అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఒకళ్ళు కావాలి మనం. ఇది మనం పెట్టుకోవలసిన ఎయిమ్ ఏంటంటే ఇది లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? చిదేకరసమైన బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్న మహనీయులు మిక్కిలి అరుదుగా ఉంటారు. అందుకని వాడు అట్లా ఉన్నాడు, వీడు ఇట్లా ఉన్నాడు, వీడి పైకి వచ్చాడు, వీడి కింద పడ్డాడని లోకంలో వాళ్ళతో మన బంధుమిత్రాదుల్లో కానీ లేదా లోకంలో పేపర్లో న్యూస్ లోని టీవీలో చూసిన వాడు పెద్ద యాక్టర్ అయిపోయినాడు, కోట్లు సంపాదిస్తాడు ఇట్లా కానీ వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని చూసుకోవద్దు. ఎవరితో పోల్చుకోవాలి? ఇట్లాంటి వాళ్ళతో పోల్చుకోవాలి. మహనీయులు, ఎటువంటి మహనీయులు? చిదేకరసమైన బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్న మహనీయులు మిక్కిలి అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళతో పోల్చుకోవాలి. అట్లా కావాలి మనం. అజ్ఞానం చేత పుట్టిన త్యాజ్య గ్రాహ్య దృష్టి అంటే వదలాలి, పూనాలి. త్యాజ్యం అంటే అన్ని మన రాగద్వేషాలు మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ద్వేషం అంటే ఇష్టం లేదు, వదిలేయాలి. రాగం అంటే బాగుంటుంది, కావాలి అంటే కావాలి, వద్దు అనేటువంటి దృష్టిని వదిలి అటువంటి దృష్టి వదిలిన మహాత్ముడు దొరకటం మహాదుర్లభం అన్నాడు. అందుచేత ఇంద్రియాలనే శత్రువుల్ని జయించిన సూరులు, ధీరులు అయిన సాధు మహాత్ముల్ని జనన వినాశం కోసం సేవించాలి. ఇది ఇంకొక రకంగా చెప్పాలి. అటువంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి మనం అట్లా కావాలి, అది ఒక లక్ష్యం పెట్టుకోవాలి. రెండవది, అటువంటి మహాత్ములు ఎక్కడ దొరకరు. వాళ్ళంతా వాళ్ళు కలపాలంతే. ఈశ్వరుని అనుగ్రహం వల్ల అటువంటి వాళ్ళు కలిపితే వాళ్ళని సేవించాలి అంటున్నాడు. సూర్యులు ధీరులు అంటే యుద్ధంలో సూర్యులు ధీరులు మాట్లాడతాం. ఇక్కడ ఏం యుద్ధము? ఇంద్రియాలనే శత్రువుల్ని జయించిన సూర్యులు ధీరులు అయిన సాధు మహాత్ముల్ని జనన మరణ వినాశం కోసం సేవించాలి. అర్థమైందా? జనన మరణ వినాశం కోసం అటువంటి సూర్యులు ధీరులు అంటే ఇంద్రియాలు జయించే సూర్యులు ధీరులు, వాళ్ళని సేవించమంటున్నాడు. ఇదేంటి కంక్లూషన్ లో ఇవన్నీ చెప్పాడు, రకరకాల మాటలు చెప్పారు, చాలా ప్రాక్టికల్ గా చెప్పారండి. ఇందులో సిద్ధాంతాలు అయిపోయినాయి. ఈ ప్రపంచం పుట్టనే లేదు, ఇటువంటివన్నీ సిద్ధాంతాలు. అంత సర్వం బ్రహ్మ, అంత పరబ్రహ్మ సిద్ధాంతాలు, వాటి నిరూపణ అంతా అయిపోయింది. మనం ఇప్పుడు జరిగిన 2-3 పారాగ్రాఫ్ల్లోనూ ప్రాక్టికల్ గా ఏం చేయాలి. తర్వాత నెక్స్ట్ టాపిక్ కచ్చ గీత. కచ్చ అంటే కచుడు అనేటువంటి వాడు చెప్పినటువంటి మాటలు. కచ్చ గీత. గీత అనే పేరుతో చాలా ఉన్నాయండి. పూర్వం అదొక వాళ్ళకి అలవాటు. ఈయన ఈ విధంగా చెప్పాడు. మనకి ముఖ్యంగా తెలిసిన అష్టావకర గీత ఒకటి చెప్పుకుంటా ఎక్కువగా. సరే, భగవద్గీత అందరికీ తెలిసిందే.
ఇది కాకుండా అవధూత గీతని, రామగీత, కృష్ణ గీత, ఉద్ధవ గీత, ఇక్కడేమో కతి గీత అన్నాడు, జనక మహారాజు జనక గీత, ఇట్లా చాలా ఉన్నాయి రకరకాల గీతలు అంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని కొన్ని శ్లోకాల రూపంలో చెప్పారు. గీత అంటే పాట అనే అర్థం ఉంది, పాడుకున్నారు అన్నట్లుగా చెప్తున్నారు. కచుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రాఘవ, ఈ సందర్భంలో పూర్వం బృహస్పతి పుత్రుడైన కచుడు పాడిన పవిత్రమైన గాథను తెలియజేస్తాను మీరు. అంటే మళ్ళీ ఇంకొక రకంగా చెప్పడం అనమాట. ఈ మధ్యన చెప్పేసాడు, అన్ని చెప్పారు, మళ్ళీ ఇంకేం చెప్పాలి, ఏం చెప్పాలి అనడానికి ఇది ఒక టెక్నిక్. ఏంటి టెక్నిక్? అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తాను. ఏ రకంగా? కచుడు చెప్పాడు. కచుడు ఏం చెప్పాడు అనగా కొంచెం కుతూహలం కలుగు కొద్దిగా కథలాగా చెప్పి మళ్ళీ ఇదే విషయాన్ని వేరే మాటలతో వర్ణిస్తారు. కచుడు బ్రహ్మ విద్యను చక్కగా అభ్యసించి ఆత్మీయ చక్కని విశ్రాంతిని పొందాడు. ఆ కారణం చేత ఉదాసీనంగా అంటే పట్టించుకోకుండా అట్లా ఊరుకుంటూ దేన్ని ఇష్టంతో చూడని వాడే, ఇష్టంతో చూడటం, ఊరికి చూస్తున్నాడు కానీ ఇష్టంతో చూడాల. ఇటువంటి స్థితులు మనకు ఉంటాయండి. ఇట్లా బయటకు వచ్చాం, ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు కనపడుతున్నాయి రాత్రిపూట వస్తే, అమావాస్య నాడు బహుళ నక్షత్రం. బట్ నేను ఏం చూస్తాం? ఆశ్చర్యంతో చూస్తాం, ఇష్టంతో కాదు. ఏం చేస్తాం? నక్షత్రాలు మనం తెచ్చుకోలేంగా, ఇష్టంతో. అట్లాగే పెద్ద చెట్టు ఉందా, ఇన్ని ఆకులు కనపడతాయి, కొత్త ఆకులు చీకుడు ఆహా అన్నట్టుగా చూస్తాం ఆశ్చర్యంగా. సముద్రం దగ్గరికి వెళ్ళాం, అలలు పైకి కిందికి లేస్తున్నాయి అంటే ఆశ్చర్యంగా చూస్తాం. అక్కడ చూపు ఎట్లా ఉంటుందంటే ఇష్టం ఉండదు అందులో. మనకు తెలుసు ఇష్టపడేది కాదు అది. మనం ఏం చేసుకుంటాం? ఆకాశం మబ్బులు ఇట్లా పోతున్నాయి, మన ఇష్ట ప్రకారం పోవు. నక్షత్రాలు వాటి ఇష్టం వచ్చినటువంటి మన ఇష్ట ప్రకారం పోవు అని తెలుసు కాబట్టి ఊరక చూస్తూ ఉంటాం. అటువంటి స్థితులు ఉన్నాయండి. అజ్ఞానంలో కూడా రాగద్వేషాలు లేకుండా చూచేటటువంటి స్థితులు ఉంటాయి. అట్లా ఇక్కడ ఈయన జ్ఞానం దేవుడు కచుడు అనేవాడు ఆత్మయందు చక్కని విశ్రాంతిని పొందాడు. ఎటువంటి మాట, విశ్రాంతి మనకు అష్టావక రీతిలో వస్తుంది. విశ్రాంతి తిష్టతి అంటాడు. అట్లా ఇక్కడ విశ్రాంతిని పొందాడు. బాగా శ్రమ చేసినవాడు అట్లా విశ్రాంతి. ఆ కారణం చేత ఉదాసీనంగా ఉంటూ దేన్ని ఇష్టంతో చూడని వాడై ఒకనాడు ఈ విధంగా పెద్దగా గొంతెత్తి పాడుకొన్నాడు. ఒకనాడు ఈ విధంగా పెద్దగా గొంతెత్తి పాడుకున్నాడు. ఎందుకు పాడుకున్నాడు అంటే కథ కోసం. నిజంగా పాడుకోగలదు. విశ్రాంతిని మొదలువాడు పాడడానికి అంటే ఏం చేస్తాడు? ఎప్పుడూ కట్ట కూర్చొని పాడు తిరుగుతున్నాడు. పాడాలనిపిస్తే పాడతాడు. ఆయన అడిగారు, ఎందుకయ్యా పాడుతున్నావు అన్నారు అనుకోండి, ఏం చెప్తాడు? అటువంటి వారు ఏం చెప్తారంటే, నేను పాడటం లేదు, ఎందుకో వస్తుంది, అట్లా వచ్చేస్తాను. ఎందుకో నా కలం రాసిందండి, కవిత్వాన్ని నేను రాసేసాను, రాయాలనుకోలే, అట్ట కలం సాగిపోయింది, దానంతా ఎప్పుడు వెళ్ళిపోయింది అంటుంటారు కొంతమంది. అట్లా వస్తుంది ఒక ఇన్స్పిరేషన్ అంటాడు, ఒక ప్రోత్సాహం లోపల నుంచి ఒక ప్రోద్బలం లాగా వస్తే అట్లా వచ్చేస్తుంటాయి. అట్లా ఈ కచుడికి వచ్చింది, గొంతెత్తి పాడుకున్నాడు. ఇట్లా దేన్ని ఇష్టంతో చూడని వాడై ఎందువల్ల ఆత్మయందు చక్కని విశ్రాంతిని హాయిగా ఏ పని లేకుండా విశ్రాంతిగా ఉన్నాడు. పాడుతున్నాడు. ఏం పాడుతున్నాడు? ఆహా, నేనేం చేయాలి? ఈ ప్రశ్న లోకంలో వాళ్ళకి ఇదే చండాలమైన ప్రశ్న లాగా అనిపిస్తుంది. ఏదో బద్దగస్తులు చెప్తున్నాడు, నేనేం చేయాలి? ఏం చేయాలేంటి? 1,00,000 పనులు ఉన్నాయి లోకంలో, ఏదో ఒకటి చేసుకో, ఇది చేసి ఏదో ఒకటి సాధించు అన్నట్టుగా చెప్తుంటారు. ఈయన అర్జుడే ఉంటారు, నేనేం చేయాలి? ఎక్కడికి పోవాలి? శుద్ధ చైతన్యం ఎక్కడికి పోవాలి? ఈ అడవిలో ఉందామా, కొండ మీద ఉందామా, సిటీలో ఉందామా, పల్లెటూరులో ఉందామా? ఏంటి ఆలోచనలు ఉండవాడికి. ఎక్కడ ఉండాలంటే ఆకాశం లాగా ఉన్నాను నేను. ఎక్కడుండాలనే ప్రశ్న రాదు. నేనేం చేయాలి? ఎక్కడికి పోవాలి? దేన్ని గ్రహించాలి? ఈ విషయం అంతా మహాప్రళయంలోని జలంలాగా ఆత్మ చేతనే పరిపూర్ణమై ఉంది.
గొప్ప అనుభవాన్ని చెప్తున్నాడు. విశ్వం అంతా మహాప్రళయంలోని జలంలాగా వశిష్ఠ మహర్షి అయితే వాల్మీకి రచించిన వాల్మీకి వెళ్తారు ఎవరో కానీ మొత్తానికి గొప్ప గొప్ప ఉదాహరణ. ప్రళయం ఎట్లా ఉంటుంది అంటే వర్ణిస్తారు. ప్రళయంలో మహారణం అంతా నీరే ఉంటుంది. అదొక అవి కూడా పోతాయి, ప్రపంచం అంతా తగలబడిపోతుంది అట్లా వర్ణిస్తారు. తగలబడిపోయిన తర్వాత నీళ్లు వస్తాయి, అంతా కమ్మేసుకుంటుంది, నీరు తప్ప రెండోది కనపడదు ఎక్కడ. ఆ ఉదాహరణ విశ్వం అంతా మహాప్రళయంలోని జలంలాగా అన్నింటినీ కంపేసి అట్లా విశ్వం అంతా అంటే మనం కూడా అందులో భాగం. మనం మన భూమి చంద్రుడి నక్షత్రాలు ఎంత కమ్ముకుంది చైతన్యం చేత ఇంటిపోయి మహాప్రళయంలోని జలంలాగా ఆత్మచేతనే పరిపూర్ణమై ఉంది. ఆత్మచేతనే పరిపూర్ణం అంటే కొరత లేకుండా నిండిపోయి శరీరం బయట లోపల పైన కింద దిక్కుల్లో అంతటా ఆత్మయే వ్యాపించి ఉంది. నేను ఇట్లా అనుకుంటున్నాడంటే మనకి చెప్తున్నాడంటే దీని అర్థం ఏంటంటే ధ్యానానికి ఉపయోగిస్తాండి. ధ్యానము అనేటువంటి మాట ఒకటి కూడా ఇంతకుముందు వచ్చిందో రాలేదు అనుకుంటా, తర్వాత వస్తుంది, అయితే ఇంతకుముందు వచ్చిందని అనిపించలేదు. జ్ఞానము ధ్యానము రెండు మాటలు వాడతారు విడిగా. జ్ఞానం అంటే తెలుసుకోవటం, నేనెవరు, అది ప్రపంచం ఏంటి, పరమాత్మ, ఇటు తెలుసుకుంటూ ఉండగా బాగా అర్థం చేసుకుని ఆహా అంటే అందులో మామ ప్రపంచం విషయాలు కూడా ఓహోహో ఇప్పుడు అర్థమైంది అన్నప్పుడు అట్లా కాసేపు ఆగిపోతుంది మనస్సు. తర్వాత తెలుసుకోవాలని ఉండదు, అయిపోయింది ఫైనల్, ఇప్పుడు అర్థమైంది అయిపోయింది. అట్లా ఆత్మ బ్రహ్మ ప్రపంచం వీటి స్థితులు తెలిసిన తర్వాత ఏముంటుందంటే ఏం లేదు, అంటే జ్ఞానం, శుద్ధ జ్ఞానం అంటే విచారణ చేత ఏం లేదు అని తెలియగానే మనసు ఆగిపోయింది. ఆలోచించడానికి ఏముంది ఇంకా, అది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే ధ్యానం, జ్ఞానం కంటే కొంచెం తక్కువ కానీ బాగా పనిచేసి దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. దానిని మనం నిధిధ్యాసనం అనే పేరుతో కూడా చెప్తుంటారు. అప్పుడప్పుడు శ్రవణం మననం నిధిధ్యాసనం. విన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటే మననం అవుతుంది. తర్వాత అసలు ఏం ఆలోచించకుండా ఆ స్థితిలో ఉండిపోవాలి, ఆ భావాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ ధ్యానానికి ఉపయోగించేటువంటి మాటలు ఇవి. ఏం మాటలు? శరీరం బయట లోపల పైన కింద దిక్కులు అంతా ఆత్మయే వ్యాపించి ఉంది. ఎందుకని నేను చెప్తాను అంతా ఆత్మ అంటే సరిపోయింది కదా అంటే ధ్యానంలో చెప్పుకోవచ్చు. ధ్యానం నేను ఇప్పుడు కూర్చున్నాను, చైతన్యం పైన కింద పక్కన ఉంది, నాకు అంతటా ఉంది, నేను చైతన్యం లోపల ఉన్నా. చైతన్యం ప్రళయకాలంలోని సముద్రంలో ఒక చిన్న చేపలాగా ఈ శరీరం ఉంది. ఇట్లా ఊహించుకుంటూ కూర్చోవచ్చు. అంత చైతన్యం, శుద్ధ చైతన్యం. నేను ఆ చైతన్యం, శరీరం ఒక చిన్న చేపలాగా ఉంది. ఇట్లా ఊహించుకోవచ్చు. ఈ ఊహలు గట్టి ఖచ్చితంగా చెప్తే తప్పు. ఎందుకని మనసు చేసే ఊహలు, మనసు చేసే కల్పనలు కాబట్టి తప్పే. అయినప్పటికీ పనిచేస్తాయి. శరీరం నేను శరీరం లోపల ఎక్కడ దీన్ని అతుక్కొని ఉన్నాను అనే భావాన్ని తీసేయటం కోసం నేను అంతటా ఉన్నాను అనే భావం ఉపయోగిస్తుంది. అంతటా ఉన్నాను అనే భావాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలండి మనసులో? ధ్యానం ఎట్లా చేయాలి అంటే ఇట్లా నేను ఇట్లా కూర్చొని అంతటా ఉన్నాను అంటే సరైన పిక్చర్ పడదు మనసులో. విజువలైజేషన్, పిక్చర్ పడాలి. పిక్చరైజేషన్ అంటుంటారు, ఇమేజరీ అంటుంటారు. మనసులో ఒక చిత్రం పడాలి. దానికోసం ఇటువంటి మాటలు ఉపయోగిస్తాయి. ఒకటి ఇంతకుముందు చెప్పాడు, ప్రళయకాలంలోని జలంలాగా అంటే మనం ఊహించుకోవాలి. నేను ఎట్లా ఉన్నాను? జలంలాగా నేను ఉన్నాను. ఎటువంటి జలం? రెండోది లేదు, నేనే ఉన్నా. నేనే అంటే ఇక్కడ శరీరాన్ని చూసుకోగా చైతన్యాన్ని చూసుకో. చైతన్యం ఒక్కటే ఉంది.
ఈ శరీరం ఏవో అందులో శరీరం ఒక చిన్న చేప లేదా ఒక బిందువు నీటి బిందువులాగా ఉంది. ఇట్లా ఊహించుకోవచ్చు. ఇట్లా ఊహలోని ధ్యానము అంటారు. అంటే మనస్సుతో కల్పించుకున్నటువంటి భావం. కల్పించుకున్న భావన అయినప్పటికీ ఉపయోగిస్తాయి. జ్ఞానం చేత ఆలోచించి ఏం లేదు చేయడానికి అనంగానే ఆగిపోతే అదొక రకం. అట్లా శుద్ధమైనటువంటి జ్ఞానం కాకుండా ఇట్లా నేను అట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను ఊహించుకుంటుంటే ఏమవుతుంది, శరీరమే నేను అనేటువంటి భావంలోంచి బయటపడటానికి సహాయం చేస్తాయి. కాబట్టి ఈ ధ్యానాన్ని కూడా అంగీకరించారు, ప్రోత్సహించారు. శ్రవణ మనన నిత్యాసనం అంటే ఒక భావాన్ని నిలబెట్టుకోవడం. ప్రపంచం మిథ్య అన్నారు పండి, దాన్ని చక్కగా నిరూపించారు. అది శ్రవణం. మనం 10 సార్లు ఆలోచించాం, అంత మిథ్యగా ఏం లేదుగా అనుకున్నాం, అది మననం. అయిన తర్వాత నిధిధ్యాసన ఎట్లా ఉంటుంది, అటు ఊరికి కూర్చొని ఏదో ఆలోచన వచ్చింది, ఏం లేదుగా. మనూరు ఫలానా జిల్లాలో ఉంది, అది అంత మాయేగా లేనిదేగా. శరీరం ఒక భావం కలుగుతుంది, ఇది కళ లాంటిదేగా. ఇట్లా ఏ చూసినా ఇంత మాయ, గారిడి వాడు చేసిన నిజంగా అది అది చెప్పుకుంటూ ఉంటే మనం చెప్పుకోకుండా అట్లా ఆగిపోయి లేదా నాటకం చూస్తున్నట్టు గారిడి చూస్తున్నట్లుగా మనస్సు భావంలోకి వెళ్తే నిధిధ్యాసన. ఏది ప్రపంచము అసత్యము అనే భావాన్ని నిలబెట్టుకోవడం. అట్లా నేను అసంగము అని చెప్పారనుకోండి, ఆ సిద్ధాంతం నిరూపిస్తారు. మననం చేసి తర్వాత అసంగం అనే విషయం మీరు ధ్యానం చేయండి అని అనుకో, ఎట్లా నేను అసంగ స్వరూపుణ్ణి. దానికి కొన్ని ఇట్లానే తామరాకు మీద నీటి బొట్టులాగా ఎన్నో వస్తూనే పోతే నాకు అంటటం లేదు, పొద్దున ఏదో పని చేశాను కానీ అంటలేదు, ఎన్నెన్నెన్నో ఆలోచనలు వచ్చి పడుతుంది, నాకు అంటట్లేదు. నేను ఎట్లా ఉన్నా పెద్ద తామరాకులా ఉన్నా, ఇవన్నీ నీటి బొట్టులాగా ఉన్నా, నేను ఆకాశంలాగా ఉన్నాను. ఈ ప్రపంచం ఇందులో కలిగేటువంటి భావాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ ఆకాశంలో వచ్చేటువంటి దుమ్ము ధూళి వాన మంచు వాటిలాగా ఉంటుంది. ఆకాశానికి ఏం అంటట్లేదు అన్నట్టుగా నేను ఆకాశంలాగా ఉన్నాను అన్నట్టుగా ఊహించుకోవచ్చు. ఇటువంటి వాటిని ధ్యానములు నిధిధ్యాసనకు పనికొస్తాయి. అటువంటి ధ్యానాలకు ఉపయోగించేటటువంటి విషయాలు కూడా అక్కడక్కడ వస్తుంటాయి. జ్ఞానం చేత మనస్సు ఆగనప్పుడు ధ్యానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ దృష్టి చెప్పినమాట. శరీరం బయట లోపల పైన కింద దిక్కుల్లో అంతా ఆత్మీయ వ్యాపించి ఉంది. ఆత్మమయం కాని పదార్థం ఏదీ లేదు. ఒక స్వీట్ షాప్కి వెళ్ళి అన్ని స్వీట్లు ఉన్నాయి వాడు, అందులో చక్కెర లేదా బెల్లం వేస్తాడు. చక్కెర లేనటువంటి పదార్థం ఇక్కడ లేదు అన్నట్టుగా. ఆత్మకాంతి ఏం లేదు. ఆత్మ అంటే శుద్ధ చైతన్యం. అదే పెద్ద కొండ ఉంది అన్నారు. పెద్ద కొండ కూడా చైతన్యంలో వచ్చిన ఒక బొమ్మ. ఇది కొండ అనే అనుభవం నీకు ఎక్కడ కలుగుతుంది, చైతన్యంలో కలుగుతుంది. ఇట్లా ఊహించుకోవడం. అన్ని నాలో బొమ్మలాగా పడుతున్నాయి. కొండ కూడా నాలో బొమ్మే, సముద్రం కూడా నాలో బొమ్మే, ఆకాశంలో సూర్యుడు అది కూడా నాలో బొమ్మ. అట్లా చూసిన అన్ని ఆత్మమయం కాని పదార్థం ఏదీ లేదు. అన్నింటికీ ఆధారంగా అంతటా ఆత్మే ఉంది. అంతా దాని వల్లనే తయారవుతోంది. కనుక ఇదంతా ఆత్మయే. ఆత్మయే అంటే శుద్ధ చైతన్యమే. ఆ రోజుల్లో లేని ఉదాహరణ ఇంకోటి చెప్పుకోవచ్చు మనం. అంత ఆత్మయే అంటే సినిమా తెర అనుకోండి, ఏ బొమ్మ వచ్చినా తెరే, తెర మీద వచ్చినదే. బొమ్మలు మారుతున్నాయి, తెర మారటం లేదు. అట్లా నేను అనేటువంటి ఒక తెరలాగా ఉంది శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యం మీద బొమ్మలు పడుతున్నాయి. చైతన్యం మారుతుందా మారట్లేదా ఏమో తెలియదు. ఆ క్షణంలో మారినట్టు అనిపిస్తుంది, తర్వాత చూస్తే ఏం మారల, అదే ఉంటుంది. తెర మీద బొమ్మల్లాగా ప్రపంచం వస్తుంది. ఈ ఉదాహరణ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చెప్పినవి కూడా కొత్త కొత్త ఉదాహరణ మీకు ఏమైనా దొరికితే, ఆ రోజుల్లో లేని ఉదాహరణలు ఇప్పుడు తెర, సినిమా తెర, బొమ్మ అని అనుకోండి. అట్లాంటివి ఇంకేమైనా దొరకవచ్చు. ఆ భావాన్ని నిలబెట్టుకోవాలి. అన్నిటికీ ఆధారంగా అంతటా ఆత్మ ఉంది. దానివల్ల ఇదంతా తయారవుతుంది. కనుక ఇదంతా ఆత్మయే.
నేను ఆత్మలోనే నెలకొని ఉన్నాను. నేను ఆత్మలోనే నెలకొని ఉన్నాను. ఆత్మ అంటే శుద్ధ చైతన్యం. అది గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ ఆధారమైన వస్తువు ఆత్మ. చేతనాచేతన రూపాలన్నింటిలోనూ నేను వ్యాపించే ఉన్నాను. చేతన అచేతన అన్ని చేతనం చైతన్యం శుద్ధ చైతన్యం అంటే నాకు తెలుసుకునే శక్తి ఉంది కాబట్టి నేను చైతన్యం కాదు. చైతన్యం లేనటువంటివిగా కనపడుతుంటాయి. అంటే ప్రపంచ దృష్టిలో చూస్తే అచేతనములు ఏమిటి? నా ఎదురుకుండా ఈ పుస్తకం కనపడుతోంది, ఇది అచేతనం. దానికి కొట్టిన చించిన తగలబెట్టిన దానికి ఏమనిపించదు. గోడ కనపడుతోంది, అచేతనం, దాన్ని తెలుసుకునే శక్తి లేదంటాం. అదొక సందర్భం. ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడు? చేతన అచేతన అన్నిటి నిండా నేనే వ్యాపించి ఉన్నాను. ఎట్లా కుదురుతుందండి అంటే, సినిమా తెర ఉదాహరణ తీసుకోండి. సినిమా తెర మీద ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆ కుర్చీ మనిషి రెండు తెర మీదే వచ్చినాయి. తెరకు వింటే వేరుగా మనిషి లేడు, కుర్చీ లేదు. కథను మనం ఫాలో అవుతున్నప్పుడు మనిషి చైతన్యం గలవాడు, కుర్చీ చైతన్యం లేదు. ఈ చైతన్యం కలిగినటువంటి మనిషి వచ్చి చైతన్యం లేనటువంటి కుర్చీ మీద కూర్చున్నాడు అని మనకి అనిపించవచ్చు. ఇది కథలో మనం నిమగ్నం అయినప్పుడు. కథలో నిమగ్నం కాకుండా ఏంటి అసలు ఈ సినిమా అంటే ఏంటి అని చూస్తే రెండు బొమ్మలే. కుర్చీ ఎట్లా బొమ్మ, మనిషి కూడా అట్టాగే బొమ్మ. కుర్చీలో ప్రాణం లేదు, మనిషిలో ప్రాణం ఉంది కదా అంటే ప్రాణం ఉంది కదా నువ్వు అనిపిస్తోంది నీకు. అది వాసన. ఇట ఆకారం కనపడింది కాబట్టి ఈ ఆకారంలో ప్రాణం ఉంటుందని ఒక వాసన. విజ్ఞాన దృష్టితో అంటే హేతువాదం దృష్టి చూస్తే రెండు బొమ్మలే. రెండు తెర మీద పడేటువంటి వెలుగు నీడ అంటే కాస్త కొన్ని చోట్ల వెలుగు ఉంటుంది, కొన్ని చోట్ల నీడలు వెలుగు లేకుండా ఉంటుంది. ఆ రెండు రకరకాలుగా మారుతూ ఉంటే కనపడుతుంది. ఒకసారి కుర్చీలాగా కనపడింది, ఇంకోసారి మనిషిలాగా కనపడింది, ఇంకోసారి కుర్చీ మీద మనిషి కూర్చున్నాడు అన్నట్టుగా కనపడింది. ఏ రకంగా కనపడ్డా చైతన్యం కంటే వేరుగా ఏమీ లేదు. ఇప్పుడు అదే ఇక్కడ చూసుకోండి. తెర మీద ఉన్నట్టే సరిగ్గా ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను కుర్చీలో కూర్చొని ఉన్నాను. మీరు కూడా చాలా మంది కుర్చీలో కూర్చొని ఉంటారు. చూసుకోండి. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చొని ఉన్నాను అని అనుభవం మీకు ఎట్ట కలుగుతుంది? ఈ అనుభవం ఎక్కడ కలిగింది? దీన్ని మనస్సు అంటాం. ఇది కుర్చీ, ఇది మన మనిషి, ఇది శరీరము, నా కాళ్ళు ఇక్కడ ఉన్నాయి, చేతులు ఇక్కడ ఉన్నాయి, కుర్చీ మీద ఇట్లా కూర్చొని ఉన్నాను, ఇట్లా అనుకొని ఉన్నాను. ఇదంతా ఒక అనుభవం. ఈ అనుభవం ఎక్కడ కలుగుతుంది? మనస్సులో. ఆ మనస్సు అంటే ఏంటి? చైతన్యం, శుద్ధ చైతన్యంలో కలిగినటువంటి మార్పును మనస్సు అంటున్నాం. అంటే ఈ కుర్చీ మీద నేను కూర్చొని ఉన్నాను అన్నప్పుడు నేను అంటే నేననేటువంటి లోపల ఉన్నటువంటి అహంకారం అనే భావం, శరీరం అనేటువంటి ఒక పదార్థం, కుర్చీ అనేటువంటి పదార్థం, ఇవన్నీ కూడా చైతన్యంలో కలిగినటువంటి బొమ్మలే. కాబట్టి నేను అనుకునేటువంటి అహంకారం గాని శరీరం గాని నిజం కాదు. అసలైన నేనెవరు? ఎవరి యందు శరీరం కనపడుతోందో, ఎవరి యందు కుర్చీ కనపడుతోందో, ఎవరి యందు శరీరం కుర్చీలో కూర్చున్నట్లు కనపడుతోందో ఆ చైతన్యం నేను. అది ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉండదు. శరీరము కుర్చీ రెండింటిని కలిపి చూస్తుందంటే ఎక్కడ ఉంటుందంటే శరీరం కుర్చీ రెండింటికి వేరుగా ఉంటుంది. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయండి, అంటే కొంచెం పొడిగించండి. దీన్ని పొడిగిస్తే శరీరము కుర్చీ, ఈ శరీరము కూర్చున్నటువంటి కుర్చీ ఉన్నటువంటి గది, ఈ గది ఉన్నటువంటి భూమి, అది ఉన్నటువంటి ఆకాశం, ఇవన్నీ నాలో పడ్డ బొమ్మలే. ఈ బొమ్మలన్నీ మనసులో పడుతున్నాయి. ఆ మనసు ఆగిపోయినప్పుడు ఏదంటే శుద్ధ చైతన్యం. కాబట్టి శుద్ధ చైతన్యమే వీటన్నిటికీ ఆధారం. ఇది సిద్ధాంతం నిరూపించుకోవచ్చు. ధ్యానానికి కూడా ఉపయోగించు. ఈ విధంగా ధ్యానం చేస్తుంది. నేను శుద్ధ చైతన్యంలాగా ఉన్నాను, ఇవన్నీ బొమ్మలు పడి. నేను ఎట్లా ఉన్నాను? ఈ కుర్చీలో నేను కూర్చున్నాను అనిపించినప్పుడు కుర్చీ నేను రెండు కలిపి చూసేటటువంటి తెలివి నేను. ఆ కళ్ళు తెరిచి చూస్తే ఈ గదంతా కనబడుతుంది. గది, గోడలు, ఇక్కడ కర్టెన్లు, ఇక్కడ బట్టలు, ఇక్కడ మంత్రం, ఇక్కడ కూర్చున్నటువంటి మనిషి, మాట్లాడుతున్న మనిషి, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ నాలోనే ఉన్నాయి. అంటే ఎట్లా ఉంటుంది? మొత్తం నాలోనే ఉంది. ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ నాలోనే ఉన్నాయి.
ఇట్లా ధ్యానం చేయొచ్చు. ఇక్కడ కచుడు ఈ మాటలు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే అవి మనకి ధ్యానానికి ఉపయోగిస్తాయి. ఇక్కడ నిరూపణ చేయట్లేదు, ఊరికి చెప్పి ఊరుకుంటున్నాడు. సిద్ధాంత నిరూపణ లేదు, ప్రూఫ్ లేదు. ఇప్పుడు చేయడం కాకుండా ఊరికి చెప్పి ఊరుకుంటున్నాడు. చెప్పు ఊరుకోవడం దేనికి అంటే ఇంతకు ముందు చేసి మనం తెలుసుకున్నాం. మళ్ళొకసారి మనం గుర్తు చేసుకోవడానికి, మననం చేసుకోవడానికి, ఆ దృష్టిని నిలబెట్టుకోవడం అంటే ధ్యానం చేసుకోవడానికి బాగా పనికొస్తాయి. అందుకని మళ్ళీ ఒకసారి చెప్పారనమాట. ప్రకరణం యొక్క సారాంశానికి ఈ కచుడి యొక్క గీతతో ముగిస్తున్నారు. ఆకాశ మండలం అంతా ఆత్మయే, ఆకాశం అంతా ఆత్మయే అంటే ఆత్మ శుద్ధ చైతన్యంలో ఆకాశం అనే బొమ్మ పడుతోంది. పరిపూర్ణుణ్ణి, నా కొరత లేదు, అంతా నిండి ఉన్నాను. కొంచెం ఉంటే బాగుండు అనిపించదు. పరిపూర్ణుడు ఏం అక్కర్లే. ఇంకా ఆనంద స్వరూపుణ్ణి, దుఃఖం వస్తే లేదు, ఆనంద స్వరూపుణ్ణి. ఊరికే నవ్వుతున్నట్లు, నవ్వుగా ఊరికే నవ్వుతున్నట్లుగా ఊహించుకోవచ్చు ధ్యానం. ఆనంద స్వరూపుణ్ణి గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఊహించుకోవచ్చు. అది ధ్యానం. ఆనంద స్వరూపుణ్ణి, ఏకమైన మహాసముద్రం వంటి స్థితి కలిగి ఉన్నాను. మళ్ళీ ఇందాక ఉదాహరణ, మళ్ళీ ఏకమైన మహాసముద్రం వంటి స్థితి కలిగి ఉన్నాను. ఏకమైన మహాసముద్రం, ఇది శుద్ధ చైతన్యం అట్లంతా ఉంది, దాంట్లో ఇదంతా కలిసి ఉంది, నిండిపోయింది. ఓ రామచంద్ర, నీవిప్పుడు మహామహిమాన్వితుడవైనావు. రామచంద్రుడు ఇంతకు ముందు వశిష్ఠ మహర్షి ఇవన్నీ గత 1-2 పేజీలు చెప్పక ముందు రామచంద్రుడు ఏమన్నాడు? అయ్యా, నీ మాటల వల్ల నాకు మంచి విశ్రాంతి లభించింది ఏమన్నాడు? ఉత్తమ యుక్తుల ద్వారా తాము వచించిందంతా సత్యమే. పరమాత్మ కర్త అయిన అకర్త, భోక్త అయిన అభోక్త. దేవా, నా హృదయంలో ఇప్పుడు బ్రహ్మం భాషిస్తోంది. ఎండాకాలంలో వేడెక్కిన పర్వతాన్ని వర్షధారలాగా నీ వచనాలు నన్ను దుఃఖ రైతుని చేస్తున్నాయి అని శ్రీరాముడు అన్నాడు కదండి. శ్రీరాముడు ఒక స్థితికి వచ్చాడు కాబట్టి దాన్ని నేను సమర్థిస్తూ రైట్ నువ్వు చెప్పింది చాలా బాగుందిరా అన్నట్టు చెప్తున్నాడు. ఓ రామచంద్ర, నీవు ఇప్పుడు మహిమాన్వితుడు అయినావు. మహిమ అంటే గొప్పతనం కలిగిన వాడు అయినావు. శాంతి మొదలైన గుణాలు నీకు అప్పినాయి. శాంతి అసలైన గుణం. శాంతి అంటే సహజ స్వరూపం శాంతం. హెచ్చు తగ్గులు లేకుండా, కింద మీద పడకుండా, ఊపకుండా, అనకుండా అట్లా ఉంటుంది శాంతం. ఇప్పుడు ఒకటే రకమైన ఆనందం. మొదలైన అంటే శాంతంతో పాటు మొదలైనవి ఏమొస్తాయి అంటే శాంతంగా ఉన్నప్పుడు అంటుకోకుండా ఉండటం, కోరికలు లేకుండా ఉండటం, ఇటువంటివన్నీ అన్నిటికీ ఒకటే అర్థం వస్తుందండి. మొదలైన అని చెప్పాడు కాబట్టి ప్రత్యేకంగా మనం కూడా చెప్పుకోవాలనుకుంటే శాంతంగా ఉన్నవాడికి కోరికలు లేకుండా ఉంటాయి, కోపతాపాలు లేకుండా ఉంటాయి, దేనికి అంటుకోకుండా ఉంటాడు, నాది పరా అనే భేదం లేకుండా ఉంటాడు, అన్నింటినీ సమదృష్టితో చూస్తుంటాడు. ఇటువంటివన్నీ శాంతి మొదలైన గుణాలు నీకు అబ్బినాయి. సాత్విక జన్మను కూడా పొంది ఉన్నావు. పుటకతోటే సాత్వికం కాబట్టి చిన్న వయసులో నీకు ఇటువంటి కోరిక కలిగింది అని. సాత్వికమైన జన్మను కూడా పొంది ఉన్నావు కనుక నీవు తదు అనుసారంగానే వ్యవహరించు. ఆ రంగాన్ని వ్యవహరించు. సంసార ఆసక్తి అనే మోహంలో పడి వ్యవహరించకూడదు. చెప్పడు మళ్ళీ చెప్పి కిందకు పోకో అని హెచ్చరిక. సంసారం ఆసక్తిలో పడి, సంసార ఆసక్తి అనే మోహంలో పడి వ్యవహరించకు. మళ్ళీ అది కింద పడిపోమాక. మంచి స్థితిలోకి వచ్చావు, కీప్ ఇట్ అప్, నిలబెట్టుకో. అంటే పడిపోయే అవకాశం ఉందా అంటే దృఢపడకముంది. ఈ జ్ఞానం వాచాగా ఉంది, కొంత అనుభవంలో కూడా ఉంది. బాగా దృఢపడలేదు అంటే కొంత పడిపోయే అవకాశం. కాబట్టి చెప్తున్నాడు, పడిపోకుండా జాగ్రత్తగా నిలబెట్టుకో దీన్ని అని శ్రీరామచంద్రుడు చెప్పి ఈ స్థితి ప్రకరణాన్ని ముగించాడండి. సరే, మనం ఈ ప్రతిసారి నేను చదువుకుంటూ పోతున్నాను. ఫోన్ ఎదురుకుండా ఉంది. మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు వస్తున్నాయా నేను అడగట్లేదు, మీరు కూడా అడగటం లేదు. ఈసారి అయిపోయింది అనుకోండి. ఇప్పుడు దాకా విన్న విషయాల్లో ఎందులో ఉన్నా ఏమైనా అనుమానాలు ఉంటే వచ్చేసారి మొదలు పెట్టినప్పుడే అడగచ్చు. చిదానంద రూప శివోహం శివోహం చిదాకాశ రూప